హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఒక మంచి కొరియన్ థ్రిల్లర్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సిరీస్కి సంబంధించి స్టోరీ లైన్ ఏంటంటే, ఒక కిల్లర్ కొంతమందిని చాలా ప్లాన్డ్గా చంపుతూ అందులో ఒక అమ్మాయిని ఇరికిస్తాడు. అయితే అదే అమ్మాయికి కొన్ని పజిల్స్ని పంపుతూ ఉంటాడు. ఈ అమ్మాయి ఒక హత్యలో ఇరుక్కోవడంతో ఆమెని ఒక డిటెక్టివ్ అనుమానిస్తూ ఉంటాడు. అసలు ఆ కిల్లర్ ఆ హత్యలవి చేసి ఈ అమ్మాయిని ఎందుకు ఇరికించడం, అలాగే తిరిగి మళ్ళీ ఈ అమ్మాయికే ఆ పజిల్స్ ఎందుకు పంపుతున్నాడు, మరి ఆ అమ్మాయి ఆ పజిల్స్ని సాల్వ్ చేసి ఆ కిల్లర్ని పట్టుకుందా లేక ఆ అమ్మాయి ఇరుక్కుపోయిందా, ఇవన్నీ మనం ఈ సిరీస్లో చూస్తాం. ఈ సిరీస్ పేరు 9 పజిల్స్. మొత్తం 11 ఎపిసోడ్లు ఉంటాయి. నేను 3 ఎపిసోడ్స్ కింద వీడియోస్ చేస్తున్నా. సో మీరందరూ ఈ సిరీస్ని చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. ఇంకా ఈ సిరీస్లోని 1 to 3 ఎపిసోడ్స్లో ఏం జరిగిందో ఇవాల్టి వీడియోలో చూద్దాం. ఓపెనింగ్ సీన్లో ఒక అమ్మాయి వర్షంలో నడుస్తూ ఒక బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కుతుంది. కాసేపటి తర్వాత ఆమె తన ఇంటికి వస్తుంది. డోర్కి ఉన్న నెంబర్ లాక్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్తుంది. ఇల్లంతా చీకటిగా ఉండడంతో లైట్స్ ఆన్ చేస్తుంది. కానీ లైట్స్ వెలగవు. కరెంటు పోయిందా ఏంటి అని చెప్పి వాళ్ళ అంకుల్ని పిలుస్తుంది. కానీ వాళ్ళ అంకుల్ రెస్పాండ్ అవ్వడు. చూస్తుంటే ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ఉన్నాడు. ఆ ఇంట్లో ఉన్న సైడ్ డోర్ ఒకటి ఓపెన్ చేసి ఉండడం వల్ల చల్లగాలికి అక్కడ ఉన్న కర్టెన్స్ గాల్లో ఎగురుతూ ఉంటాయి. ఆ అమ్మాయి ముందుకు వస్తుండగా ఆమె కాలికి ఏదో తగులుతుంది. చూస్తే ఆమె కాలు కింద ఏదో ఒక పజిల్కి సంబంధించిన పీస్ ఉంటుంది. అది తీసుకుని ముందుకు వస్తుంటే ఆమె కాలికి బ్లడ్ అంటుకుంటుంది. ఇదేంటి బ్లడ్ అని కిందకి చూస్తే అక్కడ ఒక డెడ్ బాడీ ఉంటుంది. అది ఎవరిదో కాదు, ఆమె అంకుల్దే. అతన్ని ఎవరో మెడ దగ్గర ఏదో సూదిగా ఉన్న ఒక ఆబ్జెక్ట్తో గుచ్చి చంపేశారని తెలుస్తుంది. వాళ్ళ అంకుల్ని అలా చూసి ఆమె షాక్ అయి ఉండిపోతుంది. కెమెరా ఆమె చేతిలో ఉన్న ఆ పజిల్ పీస్ వైపు చూపిస్తారు. కట్ చేస్తే ఎపిసోడ్ టైటిల్ పడుతుంది. నెక్స్ట్ సీన్లో ఆ అమ్మాయి ఇంటికి పోలీసులు వచ్చి వాళ్ళ పని చేస్తుంటారు. అప్పుడే డిటెక్టివ్ కిమ్ ఈ అమ్మాయి వంక చూస్తాడు. ఆమెని అప్పుడే అక్కడి నుంచి తీసుకువెళ్తారు. చనిపోయింది ఒక ఎక్స్ చీఫ్ పోలీస్ ఆఫీసర్ డాంగ్ హూన్ అని పోలీసులకు తెలుస్తుంది. నీకు ఫస్ట్ కేసే చాలా టఫ్ కేసు దొరికిందయ్యా అని అక్కడే ఉన్న కిమ్ హెడ్ ఆఫీసర్ కిమ్తో అంటాడు. డిటెక్టివ్ కిమ్ ఆ ఇల్లంతా అబ్జర్వ్ చేస్తాడు. ఒక రూమ్లో డ్రాయింగ్స్ అలాగే పెయింటింగ్కి సంబంధించిన థింగ్స్ అవి ఉంటాయి. అందులో ఉన్న ఒక వస్తువుతోనే డాగ్ హూన్ని చంపారని డిటెక్టివ్ కిమ్కి తెలుస్తుంది. తర్వాత పోలీసులు ఆ అమ్మాయి ఈనాని ఇంట్రాగేట్ చేస్తారు. మీరు ఇంటికి వచ్చే టైంలో ఎవరైనా అక్కడి నుంచి వెళ్ళిపోవడం కానీ గమనించారా అని ఒక పోలీస్ ఆఫీసర్ ఈనాని అడుగుతాడు. తనకి అసలు ఏం గుర్తులేదని ఆమె చెప్తుంది. గుర్తులేకపోవడం ఏంటి, మర్డర్ జరిగి 10 ఏళ్ళు ఏమైనా అయిందా, కొన్ని గంటలే కదా అయ్యింది అని పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. కరెక్టే కానీ నాకైతే ఏం గుర్తులేదు అని ఈనా అంటుంది. సరే పోనీ, నువ్వు స్కూల్ నుంచి ఆ ఇంటికి వచ్చే వరకు ఏం జరిగిందో చెప్పు అని ఆ ఆఫీసర్ అడుగుతాడు. అరౌండ్ నైట్ 8 ఆ టైంకి నేను స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నా. ఒక బస్సు ఎక్కి ఇంటికి వచ్చేసరికి 9 అలా అయ్యింది. ఇంట్లో వచ్చి చూస్తే మా అంకుల్ చనిపోయి ఉన్నారు. నేను అంకుల్ని అలా చూసి షాక్ అయిపోయా. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. మా హౌస్ కీపింగ్ లేడీ అప్పుడే అక్కడి నుంచి వచ్చి నన్ను పిలిచింది. దాంతో మళ్ళీ నేను స్పృహలోకి వచ్చా. అంతే, అదే గుర్తుంది నాకు అని ఈయన చెప్తుంది. అలా 6 months గడిచిపోతాయి. ఈ మర్డర్ కేసులో ఎలాంటి కొత్త ఇన్ఫర్మేషన్ దొరకదు. ఆ డిటెక్టివ్ కిమ్ ఏమో ఈనాయే తన అంకుల్ని మర్డర్ చేసి ఆ డ్రామా అంతా ఆడిందని, తనకేమీ గుర్తులేదు అన్నట్టుగా తెలివిగా తప్పించుకోవడం చూస్తుందని తన పై ఆఫీసర్కి రిపోర్ట్ చేస్తాడు. అసలు నువ్వు ఇచ్చిన రిపోర్ట్లో ఏముంది, ఈనాయే హత్యకు వాడిన ఓలోనే వస్తువుల్ని 3 కొన్నది. అందులోది ఒకటి వాడే తన అంకుల్ డాగ్ హూన్ని చంపింది అని రాసావు. హత్య జరిగిన టైంకి పోలీసులకి కాల్ చేయడానికి మధ్య 13 నిమిషాల టైం గ్యాప్ ఉందన్నావు. అలాగే ఆ రోజు ఎవరూ కూడా ఆ డాగ్ హూన్ ఇంట్లోకి రాలేదు, ఈనా తప్ప. సో అందుకే ఈనాయే తన అంకుల్ని చంపిందని రాసావు. ఇదంతా కూడా సినిమాలో స్క్రిప్ట్ కింద బాగుంటుంది కానీ పోలీసుల దగ్గర ఇలాంటి సగం రిపోర్ట్లు వర్కౌట్ అవ్వవు. అసలు ఇందులో ఈనాయే తన అంకుల్ డాగ్ హూన్ని చంపింది అనడానికి ఒక ఎవిడెన్స్ ఉందా, ఏదీ లేదు అని కిమ్ పై ఆఫీసర్ అంటాడు. అదేంటి సార్, బస్ స్టాప్ నుంచి ఈనా తన ఇంటికి వెళ్ళడానికి మెయిన్ రూట్ కాకుండా షార్ట్ కట్ రూట్ ఉంది. ఆ రూట్ నుంచి వెళ్తే 10 minutes ముందుగానే తన ఇంటికి వెళ్ళొచ్చని, అలా 10 minutes ముందుగానే రీచ్ అయింది కాబట్టి అలా చూస్తే వాళ్ళ అంకుల్ని ఆ 10 minutesలోనే చంపే ఛాన్సెస్ ఉందని ఆ రిపోర్ట్లో రాసా కదా సార్, అది చూడలేదా అని డిటెక్టివ్ కిమ్ అడుగుతాడు. చూసా, వెళ్తే వస్తే అని డౌట్గా చెప్పడం కాదు, షార్ట్ కట్లో వెళ్ళిందా అని నిరూపించడానికి నీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉందా అని ఆ ఆఫీసర్ అడుగుతాడు. లేదు సార్ అని కిమ్ అంటాడు. అయితే వెళ్ళి ఆ అమ్మాయి ఈనాతో మాట్లాడి ఈ విషయం గురించి రాబట్టు అని ఆ ఆఫీసర్ అంటాడు. సరే అని చెప్పి డిటెక్టివ్ కిమ్ ఈనాని మళ్ళీ ఇంట్రాగేట్ చేస్తాడు. నువ్వు నైట్ 9 ఆ టైంకి మీ ఇంటికి వెళ్ళానన్నావు కదా, అది నిజమేనా అని కిమ్ అడుగుతాడు. నిజమేనని ఈనా చెప్తుంది. ఓకే, మీ అంకుల్ మెడ దగ్గర గుచ్చుకున్న ఆ ఊల్ పైన నీ ఫింగర్ ప్రింట్స్ తప్ప ఎవరియ్యీ లేవు, ఆ విషయం నీకు తెలుసా అని కిమ్ అడుగుతాడు. తెలుసు, ఆ ఊల్ నాదే కాబట్టి దానిపైన నా ఫింగర్ ప్రింట్సే ఉంటాయి
అని ఈయన అంటుంది. అవును, ఆస్తి విషయంలో మీ అంకుల్కి నీకు ఏదో గొడవ జరిగిందని విన్నాను, నిజమేనా అని కిమ్ అడుగుతాడు. అలాంటిదేమీ నాకు తెలియదు అని ఈయన చెప్తుంది. నువ్వు నిజం చెప్తున్నావని గ్యారంటీ ఏంటి? ఆస్తి కోసమే నువ్వు మీ అంకుల్ని చంపేశావేమో అని కిమ్ అంటాడు. అయితే నిరూపిస్తే సరిపోద్దిగా. సరే, నా ఇంట్రాగేషన్ అయిపోతే నేను వెళ్ళాలి అని ఈయన అంటుంది. ఎవిడెన్సులు లేక పోలీసులు కూడా ఏం మాట్లాడలేకపోతారు. తర్వాత ఈయన తన ఇంటికి వస్తుంది. తర్వాత మర్డర్ జరిగిన స్పాట్ దగ్గర పడుకొని ఆలోచిస్తుంది. ఆ రోజు తనే తన అంకుల్ని పొడిచి చంపినట్టుగా మనకు చూపిస్తారు. అంటే ఈయన నిజంగానే వాళ్ళ అంకుల్ డాగ్ హున్ని చంపిందా ఏమో, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సీన్లో తనకి ఆ స్పాట్ దగ్గర దొరికిన ఆ పజిల్ పీస్ని కిమ్కి చూపిస్తుంది ఈయన. ఆ పజిల్ పీస్ తనది కాదని, ఆ పీస్ అక్కడ ఉందంటే ఆ టైంలో తన ఇంట్లో తను కాకుండా ఇంకొకరు కూడా ఉన్నారని ఈయన డిటెక్టివ్ కిమ్కి చెప్తుంది. ఆ పజిల్ని చూస్తాడు డిటెక్టివ్ కిమ్. కట్ చేస్తే 10 years గడిచిపోతాయి. ఆ కేస్ అలాగే ఉండిపోతుంది. ప్రస్తుతం ఈయన బంగీ జంప్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు అలా జంపింగ్ చేస్తావు, బోర్ కొట్టట్లేదా అని అక్కడున్న అతను అడిగితే, ఇలా బంగీ జంప్ చేస్తున్నప్పుడల్లా పోతానేమో అని భయమేస్తుంది, ఆ ఫీలింగ్ చాలా బాగుంది, అందుకే దూకుతున్నా అని ఈయన అంటుంది. దీన్ని బట్టే అర్థమవుతుందిగా ఆ అమ్మాయికి దూకుడు ఎక్కువ. తర్వాత తన పాష్ కారులో ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయి తన సైకియాట్రిస్ట్ డాక్టర్ని కలుస్తుంది. అక్కడికి వెళ్ళిన ఆమె పిచ్చి పిచ్చిగా నవ్వుతూ ఏవో జోక్స్ అవి వేస్తుంటుంది. ఆ డాక్టర్ ఈయనను చూసి ఆశ్చర్యపోకుండా, ఇది నాకు రోజు ఉండేదేగా అని అనుకుంటూ కామ్గా ఉంటుంది. నేను ఎందుకు నవ్వుతున్నానో తెలుసా డాక్టర్? రీసెంట్గా ఒక మర్డర్ కేసులో ఒక వైఫ్ తన హస్బెండ్ని చంపేసి ఒక పొలంలో పాతిపెట్టింది. ఆ పాతిపెట్టిన ప్లేస్లో ఆనవాలుగా ఒక బాటిల్ని అక్కడ కూర్చుందంట. ఆ బాటిల్ వల్లే ఆమె దొరికిపోయింది. ఎంత సిల్లీగా ఉందో కదా. ఆ బాటిల్ బదులు ఏదైనా మొక్కను నాటొచ్చు కదా అని ఈయన నవ్వుతుంది. అందులో సిల్లీ ఏముంది, ఆ టైంలో ఆమెకు అదే ఐడియా వచ్చిందేమో అని ఆ డాక్టర్ అంటుంది. డాక్టర్ గారు, మీరు ఇదివరకు ఉన్నంత జోష్గా లేరండి. చాలా ఇయర్స్ అయిపోయింది కదా నేను మిమ్మల్ని కలిసి, నా జోక్స్ అవి బోర్ కొట్టేసి ఉంటాయి మీకు అని ఈయన అంటుంది. ఆ విషయం వదిలే గానీ నీకు ఇంకా ఆ డ్రీమ్స్ వస్తున్నాయా అని ఆ డాక్టర్ ఈయన అడుగుతుంది. ఏమోనండి, నాకు డ్రీమ్స్ వచ్చినా కూడా సేమ్ అదే గుర్తుకొస్తుంది. ఇంట్లోకి వెళ్ళడం, ఎదురుగా నేలపైన మా అంకుల్ డెడ్ బాడీ ఉండడం, నాకు ఈ పజిల్ దొరకడం, అంతే, అదే గుర్తుకొస్తుంది, ఇంకేమీ గుర్తు రావట్లేదు అని ఈయన అంటుంది. అసలు అక్కడ అంతకు మించి ఇంకేం జరగలేదేమో, అందుకే నీకేం గుర్తు రావట్లేదేమో అని ఆ డాక్టర్ అంటుంది. తర్వాత ఆమె సెషన్ కంప్లీట్ అయిపోయాక ఈయన అక్కడి నుంచి వెళ్తుంటే అక్కడే ఉన్న మరొక డాక్టర్ ఆమెను పలకరిస్తాడు. నెక్స్ట్ సీన్లో డిటెక్టివ్ కిమ్ ఒక బేకరీకి వెళ్ళి అక్కడ వర్క్ చేసే ఒక కపుల్ని అరెస్ట్ చేసి వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ రోజుకి మా ఎక్స్ చీఫ్ పోలీస్ ఆఫీసర్ డాగ్ హూన్ చనిపోయి 10 years అయ్యింది. అందరూ ఆ కేసు గురించి మర్చిపోయారు, నేను తప్ప. అప్పట్లో నువ్వే కదా ఆ ఈయన రూమ్మేట్వి. అప్పట్లో నువ్వు ఈ కంట్రీ వదిలి ఎందుకు వెళ్ళిపోయావు, మళ్ళీ ఇన్నాటికి ఎందుకు తిరిగి వచ్చావు అని డిటెక్టివ్ కిమ్ అడుగుతాడు. నేనేమీ ఈ ఊరు వదిలి పారిపోలే, నాకు ఈ ప్లేస్ అంటే ఇష్టం లేదు, అందుకే వెళ్ళిపోయా. అండ్ పైగా ఆ హత్య టైంలో నేను ఈయన రూమ్మేట్నే కాబట్టి నన్ను పోలీసులు ఎంక్వైరీ చేస్తారని ఈయన చెప్పింది. నాకు ఈ తలపోట్లు ఇవన్నీ ఎందుకని చెప్పి నేను వెళ్ళిపోయా. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత తిరిగి వచ్చా. అయినా ఇంకా ఈ కేసు రన్ అవుతూనే ఉంది. ఈ కేసు రన్ అవుతుందంటే అసలు వచ్చేదాన్నే కాదు అని ఆ లేడీ అంటుంది. నెక్స్ట్ సీన్లో డిటెక్టివ్ కిమ్ ఆ లేడీని ఇంట్రాగేట్ చేసి స్టేషన్కి వస్తే అక్కడ ఈయన ఉంటుంది. భలే టైంలో ఉన్నావు, ఇప్పుడే నీ పాత రూమ్మేట్ని కలిసి వచ్చా, మీ అంకుల్ కేసు పని మీదే అని డిటెక్టివ్ కిమ్ అంటాడు. ఏమైంది, కొత్త విషయం ఏమైనా చెప్పిందా తను అని ఈయన అడుగుతుంది. ఏం చెప్పలేదు అని కిమ్ అంటాడు. ఏం చెప్పదు కూడా, ఎందుకంటే అక్కడ ఏం లేదు కాబట్టి. ఓకే, నేను ఇంక వెళ్ళాలి అని చెప్పి ఈయన అక్కడి నుంచి లిఫ్ట్ ఎక్కి తన ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఇక ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు తను కూడా ఒక పోలీస్ ఆఫీసరే. గడిచిన ఈ 10 yearsలో ఆమె ఒక పోలీస్ ఆఫీసర్ అయిపోయిందన్నమాట. ఆ డిటెక్టివ్ కిమ్ మాత్రం ఇంకా ఆ డాగ్ హూన్ కేసులో ఎలాంటి క్లూసు కనిపెట్టడు. తన ఆఫీస్కి వెళ్ళిన ఈయన ఆఫీసులో ఎవరూ లేకపోవడంతో తన చీఫ్కి కాల్ చేసి ఇంకా ఆఫీస్కి ఎవరూ రాలేదేంటని అడుగుతుంది. మర్చిపోయావా, నేను డైరెక్ట్గా క్రైమ్ సీన్కి రమ్మన్నాను కదా అని ఆమె చీఫ్ అంటుంది. దాంతో ఈయన ఆ క్రైమ్ సీన్కి వెళ్తుంది. అక్కడే తన టీం ఉంటుంది. ఆ స్పాట్లో చనిపోయింది 10 years బాబు, పేరు జెన్సన్. ఆ బాబుని ఎవరో చాలా కోపంతో చంపారు, అందుకే ఒళ్ళంతా గాయాలవి ఉన్నాయి. హత్యకు వాడిన వెపన్ని మాత్రం హత్య చేశాక నీట్గా క్లీన్ చేసి పెట్టాడు హంతకుడు. బయట నుంచి ఎవరు ఫోర్స్డ్గా ఇంట్లోకి రాలేదని తెలుస్తుంది అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈయన ఆ ప్లేస్నంతా అబ్జర్వ్ చేస్తుంది. అక్కడున్న వస్తువులన్నిటిపైన చనిపోయిన జెన్సన్ వాళ్ళ అన్నయ్య పేరు ఉంటుంది. చనిపోయిన ఈ జెన్సన్ వాళ్ళ అన్నయ్యకి స్వార్థం ఎక్కువ, అందుకే ప్రతి వస్తువు పైన తన పేరే రాసి అంటించుకున్నాడు. ఈ జెన్సన్ వాళ్ళ అన్నయ్య చెప్పిన దాని ప్రకారం చూస్తే తను ఇంట్లోకి వచ్చాక షూస్ పక్కన పెట్టి నేరుగా జెన్సన్ రూమ్లోకి వచ్చాను. అలా వచ్చేసరికి తన తమ్ముడు చనిపోయి ఉన్నాడని, ఏదో ఒక షార్ప్ ఆబ్జెక్ట్తో అతన్ని చంపారని చెప్పాడు. ఆ వెంటనే తన పేరెంట్స్కి విషయం చెప్పానని చెప్పాడు. ఆ తర్వాత పోలీసులకి కాల్ చేసి విషయం చెప్పాడు.
పోలీసులు వచ్చే వరకు ఆ బాబు భయంతో ఇంటి బయటే ఉండిపోయానని చెప్పాడు అని ఆ బాబు ఇచ్చిన స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేస్తుంది ఈయన. జెన్సన్ వాళ్ళ అన్నయ్య కన్నా బాగా చదువుతాడు, అందుకే ఈ రూమ్లో అతనికి సంబంధించి ఇన్ని అవార్డ్స్ ఉన్నాయి. 2, ప్రతి వస్తువు పైన తన పేరు రాసుకున్న కుర్రాడు తన రూమ్లోకి వచ్చాను అని కాకుండా జెన్సన్ రూమ్లోకి వెళ్ళాను అని స్టేట్మెంట్లో ఎందుకు అన్నాడు? ఆ తర్వాత కత్తికి బదులు ఏదో షార్ప్ ఆబ్జెక్ట్తో తన తమ్ముడిని చంపారు అని అన్నాడు. అసలు దేనితో చంపారని చెప్పి వాడు చెప్పాల్సిన అవసరం ఏముంది? సో ఈ బాబు జెన్సన్ని చంపింది వాళ్ళ అన్నయ్యే అని ఈయనకు అర్థమవుతుంది. అదే విషయం తన టీంకి చెప్తుంది. నెక్స్ట్ సీన్లో క్రైమ్ బ్రాంచ్లో కొత్తగా జాయిన్ అయిన పోలీస్ ఆఫీసర్ శాన్ మాట్లాడుతూ, ఇందాక వచ్చిన అమ్మాయి పోలీస్ ఆఫీసరా సార్ అని ఈయన గురించి అడుగుతాడు. కాదు, ఆమె ఒక ప్రొఫైలర్, మా పోలీసులకి మర్డర్ కేసెస్లో హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమె పైనే ఒక మర్డర్ ఛార్జ్ కూడా ఉంది, అందుకే ఆమె పోలీస్ అవ్వలేక ప్రొఫైలర్ అయిందనమాట అని అతను చెప్తాడు. అది 10 years బ్యాక్ జరిగిన ఎక్స్ చీఫ్ పోలీస్ ఆఫీసర్ డాగ్హూన్ మర్డర్ కేసే కదా సార్? నాకు గుర్తుంది, ఆ అమ్మాయే కదా సార్ ఆ మర్డర్ కేసులో అనుమానితురాలు. ఇంతకుముందు ఎక్కడో అమ్మాయిని చూశాను అని నాకు డౌట్ వచ్చి మిమ్మల్ని అందుకే అడిగా అని పోలీస్ ఆఫీసర్ శాన్ అంటాడు. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఈయన పోలీస్ ఆఫీసర్ కాదు, ప్రొఫైలర్ అనమాట. నెక్స్ట్ సీన్లో ఈయన వాళ్ళ చీఫ్ పోలీస్ ఆఫీసర్ ఈయనతో మాట్లాడుతూ, ఈ రోజు ఏంటో గుర్తుందా? మీ అంకుల్ చనిపోయిన రోజు, ఆ కేసులో నిన్ను అనుమానించిన రోజు. ఇందాక ఆ జెన్సన్ కేసులో వాళ్ళ అన్నయ్యే జెన్సన్ని చంపేశాడు అని చెప్పావు కదా, అప్పుడు నువ్వే నాకు గుర్తుకొచ్చావు. ఇప్పుడు ఈ కేసులో జెన్సన్ వాళ్ళ అన్నయ్య కూడా తనకు కూడా ఏం గుర్తులేదని చెప్తున్నాడంట. 2 కేసెస్ ఒకేలా ఉన్నాయి కదా అని చీఫ్ అంటుంది. అవునా, సరే నేను వెళ్ళి ఆ బాబుని ఇంట్రాగేట్ చేసి వస్తా అని ఈయన వెళ్ళిపోతుంది. సో ఈయన పైన మర్డర్ ఛార్జ్ ఉండడం వల్ల ఆమెని అందరూ అనుమానిస్తూ ఉంటారనమాట. అయితే ఈయన మాత్రం అవన్నీ లైట్ తీసుకుంటుంది. ఈయన తర్వాత ఆ జెన్సన్ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడుతుంది. నువ్వు పోలీసువు కాదా, ప్రొఫైలర్వా? అంటే ఏంటి అని ఆ బాబు ఈయనని అడుగుతాడు. అంటే పోలీసులకి బ్యాకప్ టీం లాగా అనమాట. అవును, నీకు సడన్గా జరిగిందంతా ఏం గుర్తులేదని చెప్తున్నావంట, నిజమేనా అని ఈయన అడుగుతుంది. అవును నిజమే అని ఆ బాబు అంటాడు. మా అంకుల్ కూడా మీ తమ్ముడు జెన్సన్ లాగే చనిపోయారు. అప్పుడు నాకు కూడా నీకులాగే జరిగిందేమీ గుర్తు లేకుండా పోయింది. సో మనం ఒక పని చేద్దాం, నేను ఆ రోజు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తా, నువ్వు కూడా మీ తమ్ముడు జెన్సన్ చనిపోయిన రోజు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో అని ఈయన అంటుంది. సరేనని ఆ బాబు అంటాడు. ఆ రోజు బస్సు ఎక్కి మా అంకుల్ ఇంటికి వెళ్ళా, ఆయనతో మాట్లాడదామని అని ఈయన చెప్తుంది. ఆ బాబు మాట్లాడుతూ, నేను ఆ రోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చా, జెన్సన్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు అని బాబు అంటాడు. నేను మా అంకుల్ ఇంటి మెయిన్ డోర్కి ఉన్న నెంబర్ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళా అని ఈయన అంటుంది. నేను కూడా అంతే, మా ఇంటికి ఉన్న డోర్ లాక్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్ళా. నేను నా షూస్ని తీసేసి ఇంట్లోకి వెళ్ళా అని ఈయన అంటుంది. నేను కూడా నా షూస్ని తీసేసి మా తమ్ముడు జెన్సన్ రూమ్కి వెళ్ళా అని ఆ బాబు అంటాడు. ఆ రోజు రాత్రి, పైగా ఇంట్లో కరెంట్ లేదు, ఇల్లంతా చీకటిగా ఉంది. నేను లివింగ్ రూమ్ దగ్గరికి రాగానే నా కాళ్ళకి ఏదో తడిగా అనిపించింది అని ఈయన చెప్తుంది. నేను మా తమ్ముడు రూమ్కి ఉన్న డోర్ ఓపెన్ చేశా, లోపలంతా బ్లడ్ ఉంది అని ఆ బాబు అంటాడు. ఓకే, జెన్సన్ చనిపోయి కొద్ది రోజులే కదా అయ్యింది, మరి నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ రెండూ కలిపేసి చెప్తున్నావేంటి అని ఈయన అడుగుతుంది. నాకేం అర్థం కాలేదు అని ఆ బాబు అంటాడు. వివరంగా చెప్తా విను. నువ్వు ఆ రోజు జరిగిన సంఘటనల్ని పాస్ట్లో అంటే ఆ రోజే జరిగాయి అన్నట్టుగా చెప్తున్నావు, కొన్ని ఆ రోజు సంఘటనల్ని ఈ రోజు జరిగాయి అన్నట్టుగా చెప్తున్నావు అని ఈయన అంటుంది. అదేం నాకు తెలీదు, బహుశా నాకు జరిగింది సరిగ్గా గుర్తులేదు కదా, అందుకే అలా అంటున్నానేమో అని ఆ బాబు అంటాడు. కాదు, గతంలో జరిగిపోయిన సంఘటనల్ని ప్రస్తుతం జరిగాయి అన్నట్టుగా మాట్లాడడం కేవలం 2 సందర్భాల్లోనే చేస్తారు మనుషులు. ఫస్ట్ సందర్భం, ఎప్పుడైతే వాళ్ళు ఒక స్టోరీని అల్లుతారో అప్పుడు. రెండో సందర్భం, వాళ్ళకి నిజంగానే జరిగింది గుర్తుండదు, అయినా కానీ జరిగిన సంఘటనల్ని మార్చి చెప్తుంటారు. అలాంటి సందర్భాల్లోనే ఇలా మాట్లాడతారు. సో ఇప్పుడు నువ్వు చెప్తున్నది ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇన్స్టెంట్గా నీ బ్రెయిన్లో క్రియేట్ చేసుకున్న విషయాలే అని ఈయన అంటుంది. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటావా అని ఆ బాబు అడుగుతాడు. అది మళ్ళీ ఒకసారి చూద్దాం. నేను మా అంకుల్ ఇంటికి వెళ్ళి మెయిన్ డోర్కి ఉన్న నెంబర్ లాక్ ఓపెన్ చేశా అని ఈయన అంటుంది. నేను కూడా అంతే, మా ఇంటి మెయిన్ డోర్కి ఉన్న నెంబర్ లాక్ ఓపెన్ చేశా అని ఆ బాబు అంటాడు. డోర్ ఓపెన్ చేసి షూస్ తీసేసి లివింగ్ రూమ్లోకి వెళ్ళా అని ఈయన అంటుంది. నేను షూస్ తీసేసి మా తమ్ముడు రూమ్ డోర్ ఓపెన్ చేశా అని ఆ బాబు అంటాడు. లివింగ్ రూమ్ అంతా చీకటిగా ఉంది, అప్పుడే నా కాలికి ఏదో తడి తగిలినట్టుగా అనిపించింది అని ఈయన అంటుంది. నేను రూమ్లోకి వెళ్ళా, కిచెన్ రూమ్లోకి వెళ్ళా అని చెప్తూ ఆ బాబు ఆపేస్తాడు. కిచెన్ రూమ్కి ఎందుకు వెళ్ళావు అని ఈయన అడుగుతుంది. దానికి ఆ బాబు సైలెంట్ అయిపోతాడు.
బ్లడ్ స్టెయిన్స్ ఉన్న నీ క్లాత్స్ని అక్కడే పడేసావు కదా, నాకు తెలుసు అవి నువ్వు ఎక్కడ పడేసావో. నువ్వు వెళ్ళేసరికి నీ తమ్ముడు జెన్సన్ బ్రతికే ఉన్నాడు కదా అని ఈయన అడుగుతుంది. కట్ చేస్తే ఈయన తన ఆఫీస్కి వచ్చేస్తుంది. నువ్వేం చేసి ఆ బాబు చేత నిజం చెప్పించావు అని తన చీఫ్ ఈయన అడుగుతుంది. మీరే కదా అన్నారు మా ఇద్దరి కేసెస్ ఒకేలాగా ఉన్నాయని, సో నేనున్న పొజిషన్లోనే ఆ బాబు ఉన్నాడా లేదా అని చెక్ చేశానంతే. వాడు తప్పు చేశాడు కాబట్టి దొరికిపోయి నిజం ఒప్పేసుకున్నాడు అని ఈయన అంటుంది. సో మొత్తానికి నువ్వు చెప్పింది నిజమేనమాట, ఆ జెన్సన్ వాళ్ళ అన్నయ్యే ఆ బాబుని చంపేశాడు అని చీఫ్ అంటుంది. నెక్స్ట్ సీన్లో డిటెక్టివ్ కిమ్ అండ్ వాళ్ళ చీఫ్స్ ముగ్గురు ఒక బార్లో మందు తాగుతూ ముచ్చట్లు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ చీఫ్ డాగ్ హూన్ చనిపోయి 10 years అయిపోయింది కదా, అందుకుని 10 ఏళ్ళు అయిపోయింది అయినా ఆ కేసులో ఏమీ తేలలేదు అని కిమ్ అంటాడు. కొన్ని కేసులు అంతే త్వరగా సాల్వ్ అవ్వవు అని వాళ్ళ చీఫ్ అంటాడు. నువ్వింకా ఆ ఈనాని స్టేషన్కి పిలవడం మానే, ఆమె వల్ల ఏ ఉపయోగం లేదు అని చీఫ్ అంటాడు. లేదు సార్, ఆ కేసులో ఇప్పటి వరకు నేను ఈనాని అనుమానిస్తున్నా, ఖచ్చితంగా ఆ ఈనాకి ఏదో ఒక నిజం తెలిసే ఉంటది అని కిమ్ అంటాడు. ఈనాకి వాళ్ళ అంకుల్ నుంచి కావాల్సినంత ఆస్తి వచ్చింది, అలాంటప్పుడు ఆమె ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు కదా, మన పోలీసు ఫోర్స్లోనే ఎందుకు జాయిన్ అయింది, ఇప్పుడు ప్రొఫైలర్గా మారింది, ఇదంతా ఎందుకు చేసింది అనుకున్నారు? ఈ కేసులోని అప్డేట్స్ని రెగ్యులర్గా ఫాలో అయ్యి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేద్దామనే అని డిటెక్టివ్ కిమ్ అంటాడు. సరే నేను ఇంక వెళ్ళాలి, లేట్ అవుతుంది, ఆర్ఫనేజ్లో ఉన్న పిల్లలు నా కోసం వెయిట్ చేస్తున్నారు అని చీఫ్ పోలీస్ ఆఫీసర్ జంగు అంటాడు. దాంతో వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత డిటెక్టివ్ కిమ్ మళ్ళీ డాగ్ హూన్ చనిపోయిన రోజు ఈయన తన స్కూల్ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఏం జరిగిందని అనలైజ్ చేస్తాడు. కరెక్ట్గా నైట్ 8 PM ఆ టైంకి ఈయన తన స్కూల్ నుంచి పర్మిషన్ తీసుకోకుండా బయలుదేరింది. స్కూల్ నుంచి బస్ స్టాప్కి 5 minutes వాక్ చేసింది. బస్సు వచ్చింది. అప్పుడే టైం 8 PM అయింది. డాగ్ హూన్ చనిపోవడానికి కరెక్ట్గా ఇంకా గంట మాత్రమే ఉంది. ఈయన బస్సు ఎక్కింది. బస్సులో ఆమె ఒక్కరితే ఉన్నది, వేరే ప్యాసింజర్స్ ఎవరూ లేరు. ఇదంతా కిమ్కి ఎలా తెలుసంటే ఆ బస్ సీసీటీవీ ఫుటేజ్లో ఇదంతా రికార్డ్ అయ్యి ఉంటుంది కాబట్టి. 8:40 కల్లా ఈయన తన స్టాప్ దగ్గరికి దిగింది. అక్కడి నుంచి వాళ్ళ అంకుల్ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళింది. వాళ్ళ అంకుల్ ఇంటికి వెళ్ళడానికి 2 రూట్స్ ఉన్నాయి. మెయిన్ రూట్ నుంచి వెళ్తే 20 minutesలో ఆమె తన అంకుల్ ఇంటికి వెళ్తుంది. మెయిన్ రోడ్ కాకుండా షార్ట్ కట్లో వెళ్తే 12 minutes టైం పడుతుంది. సో 8 minutes అక్కడ టైం సేవ్ అవుతుంది. సో బహుశా ఆమె షార్ట్ కట్ రూట్లోనే వెళ్ళుండొచ్చు అని డిటెక్టివ్ కిమ్ అటు సైడ్ వెళ్తాడు. కట్ చేస్తే టైం 8:45 అవుతుంది. ప్రెజెంట్ సీన్లో బార్లో ఉన్న ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయిని ఎవరో గమనిస్తున్నట్టుగా ఆ అమ్మాయి కనిపిస్తుంది. ఇక్కడేమో డిటెక్టివ్ కిమ్ ఈయన ఇంటికి వచ్చి అక్కడ అంతా అబ్జర్వ్ చేస్తాడు. కాసేపటికి అక్కడికి పోలీసులు వస్తారు. డిటెక్టివ్ కిమ్ మీరు ఇక్కడేం చేస్తున్నారు అని పోలీసులు అడుగుతారు. కేసు పని మీద వచ్చా, మీరేంటి పెట్రోలింగ్ చేస్తున్నారా అని అతను అడుగుతాడు. లేదు, ఈ ఇంటి దగ్గర ఎవరో స్ట్రేంజర్ తిరుగుతున్నారని కంప్లైంట్ వస్తే వచ్చాం అని పోలీసులు చెప్తారు. అప్పుడే ఈయన ఇంట్లో వర్క్ చేసే లేడీ వచ్చి ఇతనే నేను చెప్పిన ఆ స్ట్రేంజర్ మా ఇంటి దగ్గర ఇందాక నుంచి తిరుగుతున్నాడు అని పోలీసులకి చెప్తుంది. అయ్యో మీరు భయపడకండి, ఆయన ఒక డిటెక్టివ్ అని పోలీసులు ఆవిడికి చెప్తారు. తర్వాత కిమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ డిటెక్టివ్ కిమ్ ఇంకా ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నాడా, అతనికి ఏమైనా పిచ్చా అని ఈ పోలీసులు మాట్లాడుకుంటూ ఉంటారు. టైం 9:32 PM అవుతుంది. ఆ అమ్మాయి తన కారులో ఆ బార్ నుంచి వెళ్ళిపోతుంది. ఈ పోలీసులేమో డ్రింక్ తాగుదామని చెప్పి కార్ సైడ్కి ఆపుతారు. అందులో ఒక పోలీస్ ఆఫీసర్ డ్రింక్స్ తేవడానికి వెళ్తాడు. అంతలో ఈ అమ్మాయి కారులో వచ్చి వీళ్ళెదురుగా ఆగుతుంది. ఈ పోలీస్ ఆఫీసర్ ఆ కార్ని చూస్తుంది. ఆ అమ్మాయి సిగ్నల్ బ్రేక్ చేసి కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ పోలీస్ ఆఫీసర్ ఆ అమ్మాయి వెనకాల వెళ్దాం అనుకుంటుంది, కానీ తన కొలీగ్ ఇంకా షాప్లో ఉండిపోవడం వల్ల అతని కోసం ఆగిపోతుంది. టైం కరెక్ట్గా 10:07 PM అవుతుంది. ఈ అమ్మాయి తన ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న పార్కింగ్ లాట్లో తన కార్ని పార్క్ చేస్తుంది. అదే టైంలో ఈయన తన ఇంటికి వస్తుంది. వాళ్ళ ఇంట్లో వర్క్ చేసే లేడీ అప్పుడే వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్దామని బయటకు వస్తుంది. అదే టైంలో ఈయనకి ఒక పార్సిల్ వస్తుంది. ఆ పార్సిల్లో వచ్చిన ఆ ఎల్లో కలర్ ఎన్వలప్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఇంకో పజిల్ ఉంటుంది. 10 years బ్యాక్ తనకు వచ్చిన ఫస్ట్ పజిల్కి సంబంధించిందే అది. అది చూసి ఈయన షాక్ అయ్యి వెంటనే ఆ 2 పజిల్స్ని కలిపి చూస్తుంది. తర్వాత ఈయన డిటెక్టివ్ కిమ్కి కాల్ చేస్తే అతని కాల్ కనెక్ట్ అవ్వదు. దాంతో ఆమె డిటెక్టివ్ కిమ్ ఇంటికి వెళ్తుంది. ఆ టైంకి టైం 11:15 PM అవుతుంది. ఇంతకుముందు కారులో వెళ్ళిన ఆ అమ్మాయి ఇల్లు కూడా అక్కడే, అదే బిల్డింగ్లో. అందులోని ఆ బిల్డింగ్ పార్కింగ్ లాట్లోనే ఆ అమ్మాయి తన కార్ని పార్క్ చేస్తుంది. ఇప్పుడు ఈయన కూడా డిటెక్టివ్ కిమ్ కోసం వచ్చి తన కార్ని అక్కడే పార్క్ చేస్తుంది. డిటెక్టివ్ కిమ్ ఇంటికి వెళ్తే కిమ్ అక్కడ ఉండడని, వేరే ఇంట్లో ఉంటాడని ఆ డిటెక్టివ్ కిమ్ వాళ్ళ అమ్మ చెప్తుంది. అది నాకు తెలుసండి, వీకెండ్ టైం కదా ఇక్కడికి వచ్చాడేమో అనుకుని వచ్చా అని ఈయన అంటుంది. కరెక్టే కానీ ఈ రోజు మాత్రం ఇక్కడికి రాలేదు అని కిమ్ వాళ్ళ అమ్మ చెప్తుంది. కిమ్కి ఏమైనా చెప్పాలా అని ఆవిడ అడుగుతుంది. ఏం లేదులేండి అని చెప్పి ఈయన అక్కడి నుంచి వచ్చేస్తుంది. తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటే తను ఏ ఫ్లోర్లో తన కార్ పార్క్ చేసిందో మర్చిపోతుంది.
అందుకే తన కారు కోసం ప్రతి పార్కింగ్ ఫ్లోర్లో వెతుకుతుంది. అక్కడ ఒక ఫ్లోర్లో తన కారు లాగే ఉండడం, లైట్స్ అవి ఆన్ అయ్యి ఉండడంతో ఈనాకి డౌట్ వచ్చి ఆ కారు దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అందులో ఇందాక మనం చూసిన ఆ అమ్మాయి చనిపోయి ఉంటుంది. ఎవరో ఆమె మెడకి తాడు బిగించి ఆమెను చంపేశారని తెలుస్తుంది. తర్వాత పోలీసులు స్పాట్కు వస్తారు. ఇందాక పెట్రోలింగ్ చేసిన పోలీసులే అక్కడికి వస్తారు. అప్పటికి టైం 11:50 PM అవుతుంది. డిటెక్టివ్ కిమ్ వాళ్ళకి కూడా విషయం తెలియడంతో వాళ్ళు అక్కడికి బయలుదేరతారు. అప్పటికే ఈయన ఈ విషయం డిటెక్టివ్ కిమ్కి మెసేజ్ చేస్తుంది. డిటెక్టివ్ కిమ్ ఆ డెడ్ బాడీని పరీక్షిస్తాడు. ఆ అమ్మాయి హౌస్ ఇక్కడేనని కిమ్ వాళ్ళకి తెలుస్తుంది. ఈ అమ్మాయి పర్సుని హంతకుడు ఇక్కడే వదిలేశాడంటే ఈ అమ్మాయిని వాడు మనీ కోసం చంపలేదు అని కిమ్ తన చీఫ్కి చెప్తాడు. చీఫ్ ఆమె డ్రైవింగ్ లైసెన్స్ని చెక్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో ఈయన ఈ మర్డర్ కేసు గురించి ఆలోచిస్తుంది. 10 years బ్యాక్ నాకు వచ్చిన పజిల్ పీస్లో ఒక ఆర్ట్ ఉంది. అలాగే ఇప్పుడు నాకు వచ్చిన పజిల్ పీస్లో కూడా ఒక ఆర్ట్ ఉంది. ఆ ఆర్ట్లో ఉన్న అమ్మాయి అలాగే ఈ కేసులో చనిపోయిన అమ్మాయి సేమ్ ఒకేలాగా చనిపోయినట్టుగా ఉంది. సో మా అంకుల్ని అండ్ అలాగే ఈ అమ్మాయిని చంపింది ఒకరేనా అని ఈయన ఆలోచిస్తుంది. తనకి ఇప్పుడు వచ్చిన పజిల్ పీస్ని డెలివరీ చేసిన వ్యక్తిని కలిసి ఇన్ఫర్మేషన్ అడిగితే ఒక ప్లేస్లో మెన్కి సంబంధించిన పబ్లిక్ టాయిలెట్స్లో ఒక షెల్ఫ్ ఉంది. ఆ షెల్ఫ్లోనే ఆ ఎన్వలప్ ఉంది. అది డెలివరీ చేయమని నాకు ఆర్డర్ వచ్చింది. నేను అదే చేశాను అని అతను చెప్తాడు. దాంతో ఈయన ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడంతా చెక్ చేస్తుంది. ఆ ప్లేస్లో సీసీ కెమెరాస్ ఉండవు. అలాగే ఫింగర్ ప్రింట్స్ అవి అసలు దొరకవు. ఎందుకంటే అది పబ్లిక్ టాయిలెట్స్ ప్లేస్ కదా, చాలామంది ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. అందుకే హంతకుడు ఆ ప్లేస్నే చూస్ చేసుకున్నాడన్నమాట అని ఈయనకు అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో ఈయన పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. డిటెక్టివ్ కిమ్ వచ్చి ఆమెను కలుస్తాడు. ఫోన్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయండి అని ఈయన అడుగుతుంది. అది పక్కన పెట్టు, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక మర్డర్ కేసు దగ్గర నువ్వే ఉన్నావు ఎందుకు అని కిమ్ అడుగుతాడు. నాకేమైనా సరదానా డెడ్ బాడీస్ దగ్గర వెళ్ళి సెల్ఫీ తీసుకోవడానికి? అక్కడికి వచ్చింది నిన్ను కలవడానికే, కానీ నువ్వు ఆ ఇంటి దగ్గర లేవని మీ అమ్మగారు చెప్పారు అని ఈయన అంటుంది. అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు అని కిమ్ అడుగుతాడు. నాకు మళ్ళీ రెండో పజిల్ పీస్ పార్సిల్ వచ్చింది అని ఆ పీస్ని చూపిస్తుంది ఈయన. 10 ఏళ్ల క్రితం మా అంకుల్ని చంపింది, ఇప్పుడు ఈ అమ్మాయిని చంపింది ఒకడే కిల్లర్. వాడే నాకు ఈ పజిల్ పీస్ని పంపుతుంది. వాడొక సీరియల్ కిల్లర్ అనుకుంటా అని ఈయన అంటుంది. ఏంటి మళ్ళీ కొత్త డ్రామా మొదలుపెట్టావా అని కిమ్ అంటాడు. నీ ఇష్టం, నన్ను అనుమానిస్తూ పోతే ఇంకో 10 ఏళ్ళైనా ఈ కేసు కూడా సాల్వ్ అవ్వదు, బాయ్ అని చెప్పి ఈయన వెళ్ళిపోతుంది. డిటెక్టివ్ కిమ్ వాళ్ళ అమ్మకి కాల్ చేసి ఈయన వచ్చిందా అని కనుక్కుంటే వచ్చిందని తెలుస్తుంది. అలాగే ఇంతకుముందు ఏం జరిగిందో కూడా ఈయన స్టేట్మెంట్ రాసి ఇస్తుంది. ఏ ఫ్లోర్లో కారు పార్క్ చేసిందో మర్చిపోయిందంట. అలాగా అన్ని ఫ్లోర్స్లో వెతుకుతుంటే ఈ చనిపోయిన అమ్మాయి కనిపించిందంట. అసలు నమ్మే విధంగా ఉందా ఈ స్టేట్మెంటు అని కిమ్ తన కొలీగ్ని అడుగుతాడు. నమ్మచ్చు, అప్పుడప్పుడు నేను కూడా అలాగే మర్చిపోతుంటా అని అతను అంటాడు. తర్వాత వీళ్ళు ఆ పార్కింగ్ లాట్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తారు. ఆ అమ్మాయి ఆ కార్ పార్కింగ్ సైడ్ వెళ్ళినట్టు ఉంటుంది, కానీ కార్ పార్క్ చేసినట్టుగా ఫుటేజ్లో ఉండదు. ఎందుకంటే అటు సైడు ఏ కెమెరా లేదు కాబట్టి. ఆ విషయం వీరికి తెలుస్తుంది. దాంతో అక్కడుండే కార్స్కి సంబంధించిన డాష్ క్యామ్ ఫుటేజ్ని చెక్ చేయాలనుకుంటారు. తర్వాత ఆ బిల్డింగ్కి సంబంధించి ఎంట్రన్స్ యొక్క సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తే ఈయన వచ్చిన టైం తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో చీఫ్ పోలీస్ ఆఫీసర్ చనిపోయిన అమ్మాయి ఫ్లాట్కి వెళ్ళి అక్కడంతా చెక్ చేస్తారు. ఆమె బాగా డబ్బున్న లేడీ. వాళ్ళ ఇంట్లో ఉన్న ఎక్స్పెన్సివ్ వస్తువులు ఫ్లాట్ చూస్తేనే వీరికి అర్థమవుతుంది. తర్వాత అక్కడికి డిటెక్టివ్ కిమ్ వాళ్ళు వస్తారు. సీసీటీవీ ఫుటేజ్ సరిగ్గా దొరకలేదు, అక్కడున్న కార్ డాష్ క్యామ్ ఫుటేజ్ని చెక్ చేయాలి అని వీళ్ళు అంటారు. ఇక్కడంతా డబ్బున్న వాళ్ళే ఉన్నారు, వాళ్ళు వాళ్ళ కార్ డాష్ క్యామ్ ఫుటేజ్ని ఇవ్వడానికి ఒప్పుకోరు అని మరొక పోలీస్ ఆఫీసర్ అంటాడు. ట్రై చేయండి, ఎవరొకరు ఇస్తారు కదా. అలాగే లాస్ట్ 6 monthsలో ఆమె కాల్ రికార్డ్స్ అవి చెక్ చేయండి. డిటెక్టివ్ కిమ్, ఈ అమ్మాయికి ఒక బార్ ఉంది, ఆ బార్కి వెళ్ళి ఎంక్వైరీ చేయి అని చీఫ్ చెప్తాడు. తర్వాత డిటెక్టివ్ కిమ్ ఈయన పోలీసులకు కాల్ చేసి మర్డర్ జరిగిందని చెప్పిన కాల్ రికార్డింగ్ని వింటాడు. ఎందుకంటే ఈయనపై ఇతనికి ఇంకా అనుమానం ఉంటుంది కాబట్టి. ఇక్కడ పార్కింగ్ లాట్లో ఒక అమ్మాయి చనిపోయి ఉన్నది, చూస్తుంటే ఇది యాక్సిడెంట్ లాగా లేదు, మీరు త్వరగా రండి అని ఈయన పోలీసులకు చెప్పినట్టుగా అందులో ఉంటుంది. మరోపక్క ఈయన తనకు వచ్చిన పజిల్ పీసెస్ని ఫారెన్సిక్ టెస్ట్ చేయించగా అందులో తనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. డిటెక్టివ్ కిమ్ ఈయన యొక్క సైకియాట్రిస్ట్ అయిన డాక్టర్ లీని కలుసుకొని, నేను గుర్తున్నానా, ఇంతకుముందు మనం ఒకసారి ఈయన కేసులో కలిసాం, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చానంటే ఈయన ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి పజిల్ పీస్ని మీకు చూపించిందా అని డిటెక్టివ్ కిమ్ అడుగుతాడు. మీకు గతంలో ఒకసారి చెప్పాను, ఈయనకు సంబంధించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆమె స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని. మీరు ఆ రిటర్న్ కన్సెంట్ని తీసుకొని నాకు ఇస్తేనే నేను ఈయనకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వగలను అని ఆ డాక్టర్ లీ అంటుంది. మీరేం మారలేదు అని చెప్పి డిటెక్టివ్ కిమ్ అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఆ విస్కీ బార్లో ఎంక్వైరీ చేశావా అని చీఫ్ అడిగితే, బార్ ఇంకా క్లోజ్ చేసి ఉంది సార్, అందుకే ఎంక్వైరీ చేయలేదు. ఈలోపు ఈ కేసులో అనుమానితురాలపైన ఎంక్వైరీ చేశాను అని కిమ్ అంటాడు.
అనుమానితురాలా? ఎవరామె? ఈనానా అని చీఫ్ అడుగుతాడు. ఎస్, ఈ మర్డర్ కేసులో కూడా ఆమె ఫస్ట్ విట్నెస్గా ఉన్నది. అది ఎలా సాధ్యపడుతుంది సార్? ఖచ్చితంగా ఈనాకి ఈ మర్డర్కి ఏదో లింక్ ఉంది అని కిమ్ అంటాడు. అంతలో ఈనా అక్కడికి వస్తుంది. నా గురించి క్లినిక్లో ఎంక్వైరీ చేసావంట, నేను ఆ క్లినిక్కి వెళ్తానని నీకెలా తెలుసు అని ఈనా అడుగుతుంది. నాకు ఆ విషయం ఎప్పటి నుంచో తెలుసు, లైట్ తీసుకో అని కిమ్ అంటాడు. ఏదైనా ఉంటే డైరెక్ట్గా నన్నే వచ్చి అడగచ్చు కదా అని ఈనా అంటుంది. సరే, నీకు హత్యకి లింక్ ఏంటో చెప్పు అని కిమ్ అడుగుతాడు. లింకా? బహుశా ఈ పజిల్ పీస్ అయి ఉంటుందేమో. అయినా చంపిన వాళ్ళు నాకెందుకు ఈ పజిల్ పీస్ని పంపుతున్నారు? అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి? అది తెలియాలి ముందు అని ఈనా అంటుంది. అసలు నీ మాటలు నేను నమ్మను అని చెప్పి కిమ్ వెళ్ళిపోతాడు. నమ్మద్రా, అడుక్కు తిను అని ఈనా అనుకుంటుంది. తర్వాత కిమ్ ఆ విస్కీ బార్కి వెళ్ళి చనిపోయిన ఆ అమ్మాయి మియాంగ్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. ఆ బార్ చనిపోయిన ఆ మియాంగ్దే. నాకు వర్క్ ఉండడం వల్ల ఎర్లీగా వెళ్ళిపోయాను సార్, మా ఓనర్ గారు కూడా త్వరగా వెళ్ళిపోయారు అని అక్కడ వర్క్ చేసే లేడీ చెప్తుంది. ఓకే, ఆవిడ వెళ్లే ముందు ఎవరితోనైనా మాట్లాడిందా అని కిమ్ అడుగుతాడు. మాట్లాడింది సార్, కానీ అతనెవరో నాకు తెలీదు, మేబీ మా మేనేజర్కి తెలుసు అనుకుంటా అని ఆ అమ్మాయి చెప్తుంది. అవునా, మీ మేనేజర్ నంబర్ ఇవి, నేను ఎంక్వైరీ చేస్తాను అని కిమ్ అంటాడు. ఆమె నెంబర్ ఇస్తుంది. తర్వాత చనిపోయిన మియాంగ్ కాల్ హిస్టరీని చెక్ చేస్తాడు కిమ్. నైట్ 8 ఆ టైంకి ఆమెకి ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చింది. మళ్ళీ 9:45కి అదే నెంబర్ నుంచి ఆమెకి మిస్డ్ కాల్ వచ్చింది. అదే లాస్ట్ నెంబర్ అని కిమ్కి తెలుస్తుంది. దాంతో కిమ్ ఆ నెంబర్కి కాల్ చేస్తాడు. ఎవరో హుయూన్ అనే వ్యక్తి కాల్ అటెండ్ చేస్తాడు. అది చూసి కిమ్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ హుయూన్ ఎవరో కాదు, వీళ్ళ బాసే. వెంటనే కిమ్ చీఫ్ని కలిసి వాళ్ళ బాస్ హుయూన్ దగ్గరికి వెళ్ళి విషయం ఏంటని అడుగుతాడు. మియాంగ్ చనిపోయిందా అని అతను అడుగుతాడు. నేను రెగ్యులర్గా బార్కి వెళ్తుంటా, అలా నాకు ఆమె గురించి బాగా తెలుసు. నేను నిన్న రూమ్ రిజర్వేషన్ కోసమని ఆమెకి కాల్ చేశా. తర్వాత మళ్ళీ ఆ రిజర్వేషన్ క్యాన్సిల్ చేద్దామని కాల్ చేస్తే ఆమె కాల్ లిఫ్ట్ చేయలేదు అని వీళ్ళ బాస్ హుయూన్ చెప్తాడు. ఇప్పుడు మేము ఇది నమ్మాలా అని కిమ్ నవ్వుతాడు. ఏంట్రా, ఏంటి ఎటకారమా లేదా నాపై అనుమానమా అని అతను సీరియస్ అవుతాడు. ఓకే సార్, మీరు రిజర్వేషన్ కోసమనే ఆమెకు కాల్ చేశారు అనుకుందాం. రిజర్వేషన్ కోసం కాల్ చేశారంటే మీరు అక్కడ ఎవరినో కలుద్దామనే కదా, ఎవరిని కలుద్దామనుకున్నారు అని డిటెక్టివ్ కిమ్ అడుగుతాడు. అవును, కలుద్దాం అనుకున్నా. ఇప్పుడు నీకు ఆ డీటెయిల్స్ అవి నేను చెప్పాలా? పోరా రే అని వీళ్ళ బాస్ హుయూన్ అంటాడు. మీరు అక్కడికి వెళ్ళకపోతే మీ పేరు మీద ఆ బార్లో ఒక మంచి కాస్ట్లీ వైన్ బాటిల్ని ఎవరో రిజర్వ్ చేసినట్టు ఉందేంటి? నిజం చెప్పండి, మీరు ఆ బార్కి వెళ్ళారు కదా అని కిమ్ అడుగుతాడు. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి అని అతను సీరియస్ అవుతాడు. కిమ్, ఇంక చాలు వెళ్ళిపో అని వీళ్ళ చీఫ్ అంటాడు. వెళ్ళిపోతా సార్, ఇప్పుడు ఈయన చెప్పిందంతా స్టేట్మెంట్లో రాసి ఇమ్మానండి అని చెప్పి కిమ్ వెళ్ళిపోతాడు. తర్వాత ఈయన హ్యూన్కి కాల్ చేస్తుంది. కట్ చేస్తే కిమ్ మళ్ళీ ఆ బార్లో వర్క్ చేసే అమ్మాయిని ఎంక్వైరీ చేయగా వీళ్ళ బాస్ హుయూన్ అక్కడికి రెగ్యులర్గా వచ్చి రూమ్ బుక్ చేసుకునేవాడని, మియాంగ్ చనిపోయిన రోజు మాత్రం ఆ బార్కి అతను రాలేదని ఆమె చెప్తుంది. మరి అతని పేరు మీద కాస్ట్లీ వైన్ బాటిల్ని ఎవరు రిజర్వ్ చేసుకున్నారు అని కిమ్ అడుగుతాడు. ఆ హుయూన్కి సంబంధించిన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే అలా బుక్ చేసుకోవచ్చు సార్ అని ఆమె చెప్తుంది. అవునా, అలా అయితే నన్ను మీ బార్లో లాస్ట్గా ఏ కస్టమర్ మియాంగ్తో మాట్లాడారో నీకు గుర్తుందా అని కిమ్ అడుగుతాడు. ఏమో సార్, అతను ఎవరో నాకు తెలియదు, కానీ చూడ్డానికి ఏదో ఆఫీసర్ లాగా ఉన్నాడు. అతను ఇంతకు ముందు కూడా ఒకసారి ఆ హుయూన్తో ఈ బార్కి వచ్చాడు అని ఆమె చెప్తుంది. మరోపక్క ఈయన ఆ పజిల్ గురించి ఆలోచిస్తుంది. వీళ్ళ బాస్ హుయూన్ ఈయన దగ్గరికి వచ్చి, ఎప్పుడు నేనే కాల్ చేస్తాను, ఇవాళ నువ్వు చేసావేంటి, ఏంటి మ్యాటరు అని హుయూన్ అడుగుతాడు. చనిపోయిన ఆ మియాంగ్ ఎలాంటి పర్సన్, మా అంకుల్కి ఆమె తెలుసా అని ఈయన అడుగుతుంది. ఆ హుయూన్ కూడా ఈయన వాళ్ళ అంకుల్ క్లోజ్ ఫ్రెండే కాబట్టి హుయూన్కి ఆమె బాగా తెలుసు. అందుకే ఆమె చనువుగా అతనితో అలా అడుగుతుంది. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా, అసలు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని హుయూన్ అంటాడు. ఆ ఇన్ఫర్మేషన్ కోసమే మీకు కాల్ చేశా, మీరే కదా చివరిసారిగా మియాంగ్కి కాల్ చేసింది అని ఈయన అడుగుతుంది. అవును, నేనే కాల్ చేశాను, అయినా ఇందులో మీ అంకుల్కి సంబంధం ఏంటి అని హుయూన్ అడుగుతాడు. ఉంది, మా అంకుల్కి ఈ మియాంగ్ తెలిసే ఉండొచ్చు అని ఈయన అంటుంది. ఏమో, ఆ విషయం నాకైతే తెలియదు అని హుయూన్ అంటాడు. తర్వాత ఈయన వాళ్ళ అంకుల్కి సంబంధించిన ఓల్డ్ ఫొటోస్ని, రికార్డ్స్ని చెక్ చేస్తుంది. మరోపక్క ఆ బార్కి వచ్చిన పోలీస్ ఆఫీసర్కి సంబంధించిన లిస్ట్ని రాస్తాడు డిటెక్టివ్ కిమ్. అప్పుడే వాళ్ళ చీఫ్ జంగు అక్కడికి వచ్చి తన పేరు కూడా ఆ లిస్టులో యాడ్ చేస్తాడు. ఏంటి సార్, మీరు కూడా ఆ బార్కి వెళ్ళారా అని కిమ్ అడిగితే, అక్కడ ఒకసారి మన బాస్ పోలీసులందరికీ పార్టీ ఇచ్చాడు, అప్పుడు నేను కూడా వెళ్ళాను, అందుకే నేను కూడా నా పేరు రాసుకున్నా అని జంగు అంటాడు. మరి ఈ విషయం ఇందాక మన బాస్ దగ్గర ఎందుకు దాచారు అని కిమ్ అడిగితే, అప్పుడు చెప్తే నువ్వు నన్ను కూడా అనుమానిస్తావు, తర్వాత కేసు డైవర్ట్ అవుద్ది, అందుకే ఇప్పుడు చెప్తున్నా అని జంగు అంటాడు. లిస్టులో ఉన్న పోలీసులందరినీ ఇంట్రాగేట్ చేస్తాడు డిటెక్టివ్ కిమ్. ఈ విషయం వాళ్ళ బాస్ హుయూన్కి తెలుస్తుంది.
ఈ విషయం బయటికి తెలియనివ్వకండి. ఒక పోలీస్ ఆఫీసర్ మిగిలిన పోలీసుల్ని మర్డర్ కేసులో ఇంటరాగేట్ చేస్తున్నాడంటే ఇది పోలీసులకే బ్యాడ్ నేమ్. సో లీక్ అవ్వకుండా చూసుకోండి, లేదంటే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి. ఇదిగో వాడు ఇందాక అడిగిన స్టేట్మెంట్ రాసిచ్చాను చూసుకోండి అని హ్యూయన్ అంటాడు. కానీ ఈ విషయం మీడియాకి లీక్ అయిపోతుంది. ఈ మియాంగ్ మర్డర్ కేసులో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారని తెలియడంతో ఈ కేసు మీడియాలో హైలైట్ అవుతుంది. పోలీసులందరూ డిటెక్టివ్ కిమ్ పైన కోపంగా ఉంటారు. అతని వల్లే పోలీసులకి బ్యాడ్ నేమ్ వచ్చిందని. హ్యూయన్ వచ్చి వీళ్ళందరినీ గట్టిగా తిడతాడు. మీరేం చేస్తారో నాకు తెలియదు, ఈ కేసు గురించి ఎవరు మాట్లాడుకోకూడదు, అర్థమైందా అని చెప్పి హ్యూయన్ వెళ్ళిపోతాడు. తర్వాత ఆ బార్లో వర్క్ చేసే లేడీ కిమ్కి కాల్ చేసి మియాంగ్ చనిపోయే ముందు ఆమె చివరిసారిగా ఆ బార్లో మాట్లాడిన వ్యక్తి ఎవరో తనకు తెలిసిందని, అతని పేరు డాంగ్సు అని ఆమె చెప్తుంది. అతనే హ్యూయన్ పేరు మీద ఆ వైన్ బాటిల్ బుక్ చేశాడని ఆమె చెప్తుంది. ఆ డాంగ్సు కూడా పోలీస్ ఆఫీసరే. అతను హ్యూయన్ ఫ్రెండే. డిటెక్టివ్ కిమ్ వెళ్ళి డాంగ్సూని కలుసుకొని మియాంగ్ గురించి అడుగుతాడు. మియాంగ్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఆ రోజు ఆమెతో మాట్లాడింది తక్కువే, ఆమె ఏదో వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయింది అని డాంగ్సూ అంటాడు. తర్వాత మీరు ఆమెని ఫాలో చేయలేదా అని కిమ్ అడిగితే, నేనెందుకు ఆమెను ఫాలో చేస్తాను అని డాంగ్సూ అంటాడు. ఆ రోజు నేను నిన్ను కలిశాక నా కార్ నా ఇంటి దగ్గరే పెట్టేశా, అక్కడి నుంచి ఆ బార్కి నడుచుకుంటూ వెళ్ళా. 10 minutes వాకబుల్ డిస్టెన్సే కదా, అందుకే నడుచుకుంటూ వెళ్ళా, అంతే, అదే జరిగింది అక్కడ అని డాంగ్సూ చెప్తాడు. ఆ రోజు పెట్రోలింగ్ చేసిన పోలీస్ ఆఫీసర్ నామ్ ఆ రోజు తన కళ్ళ ముందే మియాంగ్ కారులో వెళ్లడం గమనిస్తుంది కదా. తన కారు వెనకాతలే వెళ్ళుంటే మియాంగ్ని కాపాడే ఛాన్స్ ఉందని, తన నిర్లక్ష్యం వల్లే మియాంగ్కి అలా జరిగిందని ఈమె ఫీల్ అవుతుంది. డిటెక్టివ్ కిమ్కి కాల్ చేసి ఆ మర్డర్లో కొత్త ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా అని నామ్ అడుగుతుంది. లేదు, ఇంకా ఏమీ తెలియలేదని కిమ్ చెప్తాడు. తర్వాత వీళ్ళ చీఫ్ జంగు కిమ్కి మియాంగ్కి సంబంధించిన వస్తువులన్నీ చూపించి అందులో ఆమె రెసిడెంట్ కార్డ్ మిస్ అయిందని, ఆ కార్డ్ లేకుంటే ఆ అపార్ట్మెంట్కి వెళ్ళలేమని, అంతకడే ఆమె కార్డుని తీసుకుని ఉండొచ్చని చీఫ్ జంగు కిమ్కి చెప్తాడు. అంతలో జంగుకి హాస్పిటల్ నుంచి కాల్ రావడంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఈయన ఒక సెమినార్లో మాట్లాడుతూ కొన్ని కేసెస్లో హంతకుడైన ఒక సీరియల్ కిల్లర్ గురించి అక్కడున్న పోలీసులకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఈ సీరియల్ కిల్లర్ ఒక ర్యాండమ్ ఏరియాలో వేరు వేరు వ్యక్తుల్ని చంపాడు. మొదట్లో ఈ హత్యలు వేరు వేరు కిల్లర్స్ చేశారని పోలీసులు అనుకున్నారు. కానీ నేను ఈ హత్యలన్నిటికీ ఒక కామన్ లింక్ ఉందని కనిపెట్టా. ఆ లింక్ ఏంటో మీరు చెప్పగలరా? మీ అందరికీ కూడా ఈ కేసు గురించి బాగా తెలుసు కదా అని ఈయన వాళ్ళని అడుగుతుంది. మేబీ ఆ సీరియల్ కిల్లర్ ఉమెన్స్ని టార్గెట్ చేశాడు కాబట్టి, చనిపోయింది ఉమెన్సే కాబట్టి అదే కామన్ లింక్ అయి ఉండొచ్చు అని ఒక ఆఫీసర్ అంటాడు. కాదు అని ఈయన చెప్తుంది. ప్రతి మర్డర్ ఎర్లీ మార్నింగే జరిగింది కాబట్టి, అది కూడా డార్క్ ప్లేస్లోనే జరిగింది కాబట్టి బహుశా అదే కామన్ లింక్ అయి ఉంటుంది అని మరొక ఆఫీసర్ అంటాడు. కాదని ఈయన చెప్తుంది. ఆ మర్డర్స్ అన్ని వెడ్నెస్డే రోజే జరిగాయి, అదే కామన్ పాయింటా అని మరొక ఆఫీసర్ అడిగితే, మీరందరూ ఒక పాయింట్ మిస్ అవుతున్నారు, అదే గో టు హెల్. ఈ మాటనే హంతకుడు చివరిసారిగా విక్టిమ్స్తో అన్నాడు. అతని నుంచి తప్పించుకున్న వాళ్ళు చెప్పిన మాట ఇదే. హంతకుడు చంపే ముందు గో టు హెల్ అన్నాడని. హెల్ అని ఎందుకు అన్నాడు అని నేను ఆలోచించా. అప్పుడు తెలిసింది ఏంటంటే, వెడ్నెస్డే రోజు ఎర్లీ మార్నింగే ఇక్కడున్న చర్చెస్లో కొన్ని సర్వీసెస్ స్టార్ట్ అవుతాయి అని, చంపిన అన్ని స్పాట్స్ కూడా చర్చిలకి వెళ్లే దారులే. ఈ హంతకుడికి చర్చిలంటే పడదు, ఎందుకంటే ఇతని వైఫ్ అలా ఎర్లీ మార్నింగే చర్చికి వెళ్లడం వల్ల ఇంట్లో ఉన్న అతని కొడుకుని పట్టించుకోలేదు. దానివల్ల ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫైర్ యాక్సిడెంట్లో అతని కొడుకు చనిపోయాడు. సో తన కొడుకు చావుకి కారణం తన వైఫ్ చర్చికి వెళ్లడం అని ఇతను అనుకున్నాడు. దాంతో అతనికి పిచ్చెక్కింది. అలా చర్చికి ఎర్లీ మార్నింగ్ వెళ్లే వాళ్ళని టార్గెట్ చేసి వాడు చంపేశాడు. సో హెల్ అంటే అతని దృష్టిలో చర్చ్ అని అర్థం అన్నమాట. అది ఈ మర్డర్స్కి ఉన్న కామన్ లింక్ అని ఈయన చెప్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, కొన్ని మర్డర్స్ని లింక్ చేయాలంటే ముందు మనం చూడాల్సింది ఆ మర్డర్స్ వెనకాతలు ఉన్న మోటివ్, అలాగే వాళ్ళ సిగ్నేచర్ స్టైల్ ఆఫ్ కిల్లింగ్, ఇదే ఇంపార్టెంట్ అని ఈయన చెప్తుంది. తర్వాత సెమినార్ అయిపోయాక మళ్ళీ తను ఆ పజిల్స్ గురించి ఆలోచిస్తుంది. ఈ కేసెస్లో హంతకుడి సిగ్నేచర్ స్టైల్ ఆఫ్ కిల్లింగ్ ఏంటంటే ఆ పజిల్స్. తర్వాత ఈయన తన ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే ఆ రోజు ఇంట్లో తన హెల్పర్ పడుకుని ఉంటుంది. ఈయన రావడంతో ఆమె లేచి, సారీ నిద్ర పట్టేసింది, నేను ఇంటికి బయలుదేరతా అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. అప్పుడే సడన్గా ఈయనకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. ఆ రోజు రాత్రి అంటే 10 years బ్యాక్ వాళ్ళ అంకుల్ మర్డర్ జరిగిన రోజు ఆ ఇంట్లో తన వెనక ఎవరో ఉన్నారు. ఆ కిల్లర్ని తన ఎదురుగా ఉన్న విండో అద్దంలో చూస్తుంది. సో ఆ రోజు హంతకుడు ఈయన వచ్చే వరకు అదే ఇంట్లో ఉన్నాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె ఆ టైంలో షాక్లో ఉండిపోవడం వల్ల ఆ పాయింట్ మర్చిపోతుంది. ఇప్పుడు ఆ పాయింట్ ఆమెకు గుర్తుకొస్తుంది. ఈయన డిటెక్టివ్ కిమ్ వాళ్ళ స్టేషన్కి వచ్చి, ఈ రోజు నుంచి నన్ను మియాంగ్ కేస్ డీల్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి, సో నా టేబుల్ ఎక్కడో చెప్తే వెళ్ళి పని మొదలు పెడతాను అని ఈయన అక్కడున్న పోలీసులతో అంటుంది. చీఫ్ జంగు ఏం జరుగుతుంది అని కిమ్ అడుగుతాడు. మన బాసే ఈయనకి ఈ కేసు అప్పగించాడు అని జంగు చెప్తాడు. తర్వాత ఈయన తన వర్క్ ప్లేస్ని సెట్ చేసుకుని తన పని మొదలు పెడుతుంది.
డిటెక్టివ్ కిమ్ ఈనాని పక్కకు పిలిచి, ఏంటి నీకు ఆటలుగా ఉందా, ఇది మర్డర్ కేస్, నీకు ఈ కేసు ఇవ్వడం ఏంటి, ఏదో కారణం ఉండే ఉంటుంది అని కిమ్ అడుగుతాడు. అలాంటిదేమీ లేదని ఈనా చెప్తుంది. లేదు, నువ్వు మా స్టేషన్లోనే ఉంటే ఈ కేసు గురించి బాగా తెలుసుకొని తద్వారా తప్పించుకోవచ్చనేగా నీ ప్లాను అని కిమ్ అడుగుతాడు. అయితే నేనే ఈ హత్యలు చేశానని నువ్వు కన్ఫర్మ్ అయిపోయావన్నమాట. సరే, నీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా విను. నాకు నిన్ననే గుర్తుకొచ్చింది. మా అంకుల్ చనిపోయిన రోజు రాత్రి మా అంకుల్ని చంపిన కిల్లర్ నాతో పాటు అదే ఇంట్లో ఉన్నాడు అని ఈనా అంటుంది. అది విని కిమ్ బాగా నవ్వుకుంటాడు. మళ్ళీ కొత్త స్టోరీ క్రియేట్ చేసావా, సూపర్. ఈ మొక్క చెప్పడానికి నీకు 10 ఏళ్ళు టైం పట్టిందా అని కిమ్ అడుగుతాడు. ఎందుకు నవ్వుతున్నావు, నేను నిజమే చెప్తున్నా. నాకు ఆ విషయం నిన్ననే గుర్తుకొచ్చింది. నువ్వు నమ్మవని నాకు తెలుసు, కానీ ఆ కేసు హ్యాండిల్ చేస్తున్నది నువ్వే కదా, అందుకే నీకు ఈ విషయం చెప్దామని చెప్పా అని ఈయన అంటుంది. గుడ్, ఇలాగే ఇప్పుడు ఈ కేసులో కూడా ప్రతిదీ నాకు చెప్పాలి, అర్థమైందా అని చెప్పి డిటెక్టివ్ కిమ్ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో డిటెక్టివ్ కిమ్ హ్యూన్ని కలుసుకొని ఈనాకి కేసు ఎందుకు అప్పగించారని అడుగుతాడు. న్యూస్ పేపర్ చదవట్లేదా, ఈ కేసు వల్ల మన డిపార్ట్మెంట్ వాళ్ళ పరువు ఎంత పోయిందో అని, అందుకే ఈ కేసుని ఆమెకు అప్పగించా. మీకు వీలైతే ఈ కేసుని త్వరగా సాల్వ్ చేయండి, పైగా హెడ్ క్వార్టర్స్ వాళ్ళు మన పైన చాలా కోపంగా ఉన్నారు అని హ్యూన్ అంటాడు. అందుకే ఈ కేసు ఒక ప్రొఫైలర్ అయిన ఈనాకి హ్యాండ్ ఓవర్ చేశా, అర్థమైందా, ఇంక నోరు మూసుకొని మీ పని మీరు స్టార్ట్ చేయండి అని హ్యూన్ అంటాడు. ఈ కేసులో మీ పేరు కూడా ఉంది కదా, అలాంటప్పుడు మీకు క్లోజ్ అయిన ఆ ఈనాకి కేసు అప్పగిస్తే మీరు సేఫ్ అనే కదా ఇలా చేశారు అని కిమ్ అడుగుతాడు. అవునా, అయితే ఇంకే నన్ను అరెస్ట్ చేసే ఒక పని అయిపోద్ది, పోయి ముందు సాక్ష్యాలు సేకరించరా పో అని హ్యూన్ తిడతాడు. నెక్స్ట్ సీన్లో ఈయన తన డాక్టర్ని కలుసుకుంటుంది. తనకి కిల్లర్ విషయం గుర్తుకొచ్చింది కదా, ఆ విషయం చెప్తుంది. పోన్లే, ఎన్నాళ్ళకి నీకు ఒక విషయం గుర్తుకొచ్చింది, నువ్వు హ్యాపీయేగా, ఇంక నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు అని ఆ డాక్టర్ లీ అంటుంది. అసలు ఈ విషయం అప్పుడెందుకు నేను మర్చిపోయాను, మళ్ళీ ఇప్పుడెందుకు నాకు గుర్తుకొచ్చింది, నాకేం అర్థం కావట్లేదు అని ఈయన అంటుంది. అప్పుడు మీ అంకుల్ డెత్ వల్ల నువ్వు షాక్లో ఉండిపోయావు కదా, మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఆ మర్డర్కి రిలేటెడ్గా ఇంకోటి జరిగింది అన్నావు కదా, అందుకే మళ్ళీ నీకు ఈ విషయం గుర్తుకొచ్చి ఉంటుంది అని డాక్టర్ లీ అంటుంది. నెక్స్ట్ సీన్లో పోలీసులందరూ ఈ మియాంగ్ కేసు గురించి డిస్కస్ చేస్తుండగా పోలీస్ ఆఫీసర్ శాన్ మాట్లాడుతూ, నేను కార్స్కి సంబంధించిన డాష్ క్యామ్ ఫుటేజ్ని సేకరిస్తున్నప్పుడు అక్కడ ఒక పెద్ద ఆయన మాట్లాడిన మాటలు విన్నా. అతను ఏమన్నాడంటే, ఇప్పుడు మియాంగ్ పార్క్ చేసిన ప్లేస్లోనే ఇదివరకు తన కార్ని పార్క్ చేసేవాడంట. అయితే ఒకరోజు తన కార్ ఆ ప్లేస్లో పార్క్ చేస్తుండగా ఏవో అక్కడ కొన్ని స్క్రూస్ ఉండడం వల్ల తన కార్ టైర్స్కి ప్యాచ్ పడ్డాయి. అలాగే అతని కార్ బ్యాక్ సైడ్ కూడా ఏదో స్క్రాచెస్ అవి పడ్డాయంట. స్టార్టింగ్లో వాటి గురించి పెద్దగా పట్టించుకోకపోయినా మళ్ళీ అదే రిపీట్ అవుతుండడం వల్ల తన కార్కి డ్యామేజ్ అవుతుండటంతో తన కార్ పార్కింగ్ ప్లేస్ని అక్కడి నుంచి మార్చేశాడంట అని పోలీస్ ఆఫీసర్ శాన్ చెప్తాడు. అయితే ఏదో తేడాగా ఉంది, ఆ కిల్లర్ కావాలనే ఇలా ప్లాన్ చేశాడనమాట. ఆ ఓల్డ్ మ్యాన్ కార్ని కావాలని అక్కడి నుంచి తీసేలా చేశాడు. నేను మళ్ళీ ఆ పార్కింగ్ ఫుటేజ్ని చెక్ చేస్తాను అని డిటెక్టివ్ కిమ్ అంటాడు. నెక్స్ట్ సీన్లో ఈనా స్టేషన్కి వస్తే అక్కడ ఎవరో ఉండరు. దాంతో ఆమె పోలీస్ ఆఫీసర్ శాన్ టేబుల్ దగ్గర కూర్చొని అతని షెల్ఫ్లో ఉన్న వాళ్ళ అంకుల్ మర్డర్ ఫొటోస్ని చెక్ చేస్తుంది. అప్పుడే శాన్ అక్కడికి వచ్చి, ఏంటి నా పని కూడా మీరే చేసేస్తారా అని అడుగుతాడు. సారీ, మీరు లేరని ఇవన్నీ చెక్ చేస్తున్నా అంతే. అవును, డిటెక్టివ్ కిమ్ పైన మీ ఒపీనియన్ ఏంటి అని ఈయన అడుగుతుంది. మంచివాడే, ఎందుకు అడుగుతున్నారు అని శాన్ అడుగుతాడు. మంచివాడేలే, కానీ తను అనుకున్నదే రైట్ అనుకుంటాడు తప్ప వేరే వాళ్ళు చెప్పింది పట్టించుకోడు కదా, సరే మీరు పని చూసుకోండి అని చెప్పి ఈయన వెళ్ళిపోతుంది. అసలు ఎందుకు వచ్చింది, ఏం మాట్లాడింది, ఎందుకు వెళ్ళిపోతుంది, ఏంటో తెంగరపిల్ల అని శాన్ అనుకుంటాడు. మరోపక్క డిటెక్టివ్ కిమ్ సీసీటీవీ ఫుటేజ్లో ఆ కార్లో ఉన్న మియాంగ్ని అబ్జర్వ్ చేస్తాడు. కిల్లర్ కార్లో ఉన్నాడంటే అసలు వాడు ఏ టైంలో ఆ కార్ ఎక్కుండాలి, మేబీ సీసీ కెమెరాస్ లేని ప్లేస్లోనే కార్ పార్క్ చేసిన చోట వాడు ఆ మియాంగ్ కార్ ఎక్కుండాలి అని మియాంగ్ ఆ రోజు వెళ్ళిన ప్లేసులన్నీ అబ్జర్వ్ చేసి తన బార్ దగ్గర సీసీ కెమెరాస్ లేకపోవడంతో మేబీ ఆ కిల్లర్ మియాంగ్ కార్ ఆ ప్లేస్లోనే ఎక్కుండొచ్చని డిటెక్టివ్ కిమ్ ఆలోచిస్తాడు. ఒకవేళ వాడు ఆ బార్ దగ్గరే మియాంగ్ కార్లో ఎక్కుంటే వెంటనే ఆమెను చంపేయకుండా ఆ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళాకే ఎందుకు చంపాడు అని కిమ్ ఆలోచిస్తాడు. అప్పుడే ఈయన డిటెక్టివ్ కిమ్ దగ్గరికి వచ్చి, ఏంటి హంతకుడు మియాంగ్ కార్లో ఎప్పుడు ఎక్కుంటాడు అని ఆలోచిస్తున్నావా అని ఆమె అడుగుతుంది. నేను కూడా దాని గురించి ఆలోచించా. ఆ కిల్లర్ చాలా పర్ఫెక్షనిస్ట్, ఎప్పుడు ఎక్కడ ఎలా చంపాలో వాడంతా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాడు. ఆ విస్కీ బార్ దగ్గరే సీసీ కెమెరాస్ లేవు కాబట్టి ఆ కిల్లర్కి ఎలాగో మియాంగ్ తెలుసు కాబట్టి ఇద్దరు ఆ బార్ దగ్గరే కారులోకి ఎక్కారు. అయితే కారులోకి ఎక్కిన వెంటనే ఆమెను చంపేయలేదు. ఆ కిల్లర్ మియాంగ్ చెవిలో ఏదో చెప్పాడు, ఆ తర్వాతే ఆమెను చంపాడు. సో వాళ్ళు ఏం మాట్లాడుకుని ఉంటారు ఆ బార్ నుంచి ఇక్కడికి వచ్చే వరకు, ఈ లొకేషన్లో చంపాల్సిన అవసరం అతనికి ఏంటి, ఇవన్నీ ఇంకా తెలియాల్సిన విషయాలు అని ఈయన అంటుంది. చేతిలో ఆ ఫ్రూట్స్ ఏంటి అని కిమ్ అడుగుతాడు.
మీ మదర్ కోసమే. లాస్ట్ టైం పాపం ఆవిడ సరిగ్గా పలకరించలేదు కదా, అందుకే మళ్ళీ ఇప్పుడు కలుద్దామని వచ్చా అని ఈయన అంటుంది. తర్వాత ఈయన అండ్ కిమ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఈయన కిమ్ వాళ్ళ అమ్మతో మంచిగా మాట్లాడుతుంది. అమ్మ, నువ్వు ఆమె మాటలు వినకు. ఆమె నన్ను స్టడీ చేస్తుంది. ఆమె ఒక ప్రొఫైలర్. సింపుల్గా చెప్పాలంటే నా గురించి బాగా తెలుసుకుంటుంది అని కిమ్ అంటాడు. మంచిదే కదరా నేను అర్థం చేసుకుంటే అని వాళ్ళ అమ్మ అంటుంది. నీకు అలా అర్థమైందా అని కిమ్ అనుకుంటాడు. తర్వాత వీళ్ళు అక్కడి నుంచి వచ్చేస్తారు. ఆ కిల్లర్ ఎందుకని నాకు ఆ పజిల్ పీసెస్ని పంపుతున్నాడో తెలుసా? నేను వాడికి తెలుసు కాబట్టి. సో నేను బాగా తెలిసిన వ్యక్తుల్లో నువ్వు ఒకడివి కాబట్టే నీ గురించి ప్రొఫైలింగ్ చేయాల్సి వచ్చింది. ఒక విషయం అయితే క్లారిటీ ఉంది, నేను కిల్లర్ని కాదు, నువ్వు కూడా కిల్లర్వి కాదు. కాబట్టి ఇప్పటి నుంచి నేను నిన్ను నమ్మచ్చు అని ఈయన అంటుంది. ఆ 1 సిటీ అనే బిల్డింగ్లో పార్కింగ్ లాట్ నంబర్ 2 దగ్గర హత్య జరిగింది. మియాంగ్ ఏజ్ 43. కారులో ఆమెను చంపడానికి హంతకుడికి పెద్ద టైం పట్టదు, పెద్ద శ్రమ కూడా ఉండదు. అందుకే వెనక నుంచి మెడకి ఆ రోప్ వేసి ఆమెను చంపేశాడు. మియాంగ్ గురించి ఆ కిల్లర్కి బాగా తెలుసు. ఈమెకి మా అంకుల్కి ఉన్న కనెక్షన్ ఏంటో ఏమై ఉంటుంది అని ఈయన ఆ కేసు గురించి ఆలోచిస్తుంది. మరోపక్క ఫారెన్సిక్ వాళ్ళకి మియాంగ్ కారులో ఎవరిదో ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయి. దాని గురించి ఎంక్వైరీ చేస్తారు పోలీసులు. అసలు ఆ మియాంగ్ రెసిడెంట్ కార్డుతో హంతకుడికి ఏం పని? అసలు వాడు మియాంగ్ ఇంట్లోకి రాలేనప్పుడు ఆ కార్డుతో వాడేం చేసుకుంటాడు అని ఒక పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. అదే కాదు, మియాంగ్ని ఆ బిల్డింగ్ దగ్గర ఎందుకు చంపుంటాడు? మేబీ అదే కిల్లర్ మోటివ్ ఏమో అని కిమ్ అంటాడు. అప్పుడే ఈయన ఆ మర్డర్ కేసెస్కి సంబంధించి ప్రొఫైల్ని క్రియేట్ చేసి పోలీసులకు ఇస్తుంది. అది చదివిన పోలీసులు, నీకు వచ్చిన పజిల్స్ బట్టి జరిగిన 2 మర్డర్స్ ఒకరే చేశారని కన్ఫర్మ్ చేసావా అని చీఫ్ అడుగుతాడు. కాదు, మర్డర్ జరిగిన ప్యాటర్న్ చూడండి. ముందుగా మా అంకుల్ చనిపోయింది తన ఇంట్లో, అలాగే మియాంగ్ చనిపోయింది ఆమె కారులో. సీసీ కెమెరాస్ లేని స్పాట్లోనే 2 మర్డర్స్ జరిగాయి. ఇద్దరూ చనిపోయిన విధానం గమనించండి. చాలా సింపుల్గా, ఎక్కువగా శ్రమ పడకుండా ఇద్దరినీ ఒకడే చంపాడు. అది కూడా పర్ఫెక్ట్ ప్లాన్తో. అంటే ఖచ్చితంగా అది పగతోనే చంపుండాలి. అందుకే ఈ 2 మర్డర్స్కి లింక్ ఉందని చెప్తున్నా అని ఈయన అంటుంది. అంతా బానే ఉంది, కానీ ఈ పజిల్స్ దగ్గరే తేడా కొడుతుంది. ఇదేమైనా చిన్నపిల్లల ఆట? పజిల్స్ పంపించి హత్యలు చేయడానికి? ఏదేమైనా సరే ఈ కేసులో మరింత ఇన్ఫర్మేషన్ దొరికేంత వరకు ఈ 2 కేసెస్ని ఒకటిగా లింక్ చేసి చూడలేము అని చీఫ్ జంగు అంటాడు. ఈయన చెప్పిన కొన్ని పాయింట్స్ వ్యాలిడ్గానే ఉన్నాయి. అసలు మనం కిల్లర్ గురించి కాకుండా చనిపోయిన మియాంగ్ గురించి ఎక్కువ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడే ఆ కిల్లర్ మియాంగ్ని ఎందుకు చంపాడో మనకు తెలుస్తుంది అని కిమ్ అంటాడు. నెక్స్ట్ సీన్లో ఆ రోజు ప్యాట్రోలింగ్ చేసిన లేడీ పోలీస్ ఆఫీసర్ నామ్ ఈయన ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆ మెంటల్ హెల్త్ క్లినిక్కి వెళ్తుంది. మియాంగ్ చావు వల్ల ఆమె మెంటల్గా డిస్టర్బ్ అవడంతో ఆ డాక్టర్స్ని కన్సల్ట్ చేద్దామని ఆమె అక్కడికి వెళ్తుంది. మరోపక్క డిటెక్టివ్ కిమ్ ఆ మియాంగ్ వాళ్ళ ఫాదర్ని కలవడానికి వెళ్తాడు. ఈయన కూడా అతనితో పాటే వెళ్తుంది. మియాంగ్ ఫాదర్కి అసలు అతని కూతురు చనిపోయిందన్న విషయం చెప్పారా అని ఈయన అడుగుతుంది. కాల్ చేశాం, కానీ ఆయన లిఫ్ట్ చేయట్లేదు. సో మేబీ అతనికి తెలియకపోవచ్చు అని కిమ్ అంటాడు. అసలు అతనెందుకు తన కూతురికి దూరంగా ఉంటున్నాడు? ముందే తెలుసుకోవాలి అని ఈయన అంటుంది. అక్కడికి వెళ్తే ఆ ఇంట్లో చాలా రోజుల నుంచి ఎవరూ లేరని తెలుస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్న నైబర్స్ని అడిగితే ఆ ఇల్లు ఎప్పటి నుంచో ఖాళీగా ఉందని, అయితే అతని నెంబర్ తన దగ్గర ఉందని అతను చెప్తాడు. మియాంగ్ ఫాదర్ ఒక నర్సింగ్ హోమ్లో ఉంటున్నాడని అతను చెప్తాడు. దాంతో వీళ్ళు ఆ నర్సింగ్ హోమ్ దగ్గరికి వెళ్ళి మియాంగ్ ఫాదర్ని కలుస్తారు. అతనికి డెమెన్షియా అనే వ్యాధి ఉండడంతో అతనికి ఏది సరిగ్గా గుర్తుండదు. ఒకరోజు అందరితో బాగా మాట్లాడతాడు, మరొక రోజు ఎవరితోని మాట్లాడ్డు అని అక్కడున్న వార్డెన్ చెప్తుంది. ముందు నువ్వు వెళ్ళి మాట్లాడు, నేను తర్వాత వస్తా అని చెప్పి ఈయన అక్కడి నుంచి వెళ్తుంది. డిటెక్టివ్ కిమ్ వెళ్ళి అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు, కానీ అతను రెస్పాండ్ అవ్వడు. అప్పుడే ఈయన ఒక స్కూల్ డ్రెస్ వేసుకొని నాన్న అని పిలుస్తూ రూమ్లోకి ఎంట్రీ ఇస్తుంది. నాన్న, నేను మియాంగ్ని, నా కోసం వెయిట్ చేస్తున్నారా అని ఈయన అడుగుతుంది. అవునమ్మా, ఎలాగున్నావు? ఇదిగో చూడు, నువ్వు ఇచ్చిన జాకెట్నే వేసుకున్నా అని అతను ఎమోషనల్ అవుతాడు. సో అతను ఈయన అని మియాంగ్ అనుకుంటున్నాడనమాట. నాన్న, మీకు ఆకలేస్తుందా అని ఈయన అడుగుతుంది. అవునమ్మా అని అతను అంటాడు. తర్వాత వీళ్ళు భోజనం చేస్తారు. డిటెక్టివ్ కిమ్ ఏమో ఆ వార్డెన్తో మాట్లాడుతూ ఈయన ఇక్కడ జాయిన్ అయ్యి ఎంతకాలం అయింది అని ఆ వార్డెన్ అడుగుతాడు. ఎక్కువేం కాదు, జస్ట్ 2 months అయ్యింది అని ఆవిడ చెప్తుంది. ఇతన్ని ఇక్కడ జాయిన్ చేసింది ఎవరు అని కిమ్ అడుగుతాడు. వాళ్ళ కజినేనంట అని ఆ కజిన్ నెంబర్ని కిమ్కి ఇస్తుంది. దాంతో కిమ్ అతన్ని కలుసుకుంటాడు. ఇక్కడేమో ఈయన మియాంగ్ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ నేను ఎప్పుడైనా డాంగ్ హూన్ అనే వ్యక్తి గురించి మీ దగ్గర మాట్లాడానా అని అడుగుతుంది. డాంగ్ హూనా అని అతను ఆలోచించి లేదని చెప్తాడు. నువ్వు ఇంకా అతనితో కలిసి ఉంటున్నావా లేక విడిపోయావా అని అతను అడుగుతాడు. లేదు, ఎప్పుడో విడిపోయాను. మీకు ఇంకా వాడి పేరు గుర్తుందా అని ఈయన అడుగుతుంది. వాడి పేరా? నాకేం గుర్తులేదు అని అతను అంటాడు. అతనంటే మీకు ఎందుకు ఇష్టం లేదు అని ఈయన అడుగుతుంది. వాడి ఫేసే నాకు నచ్చదు, విలన్ ఫేసు వాడును అని మియాంగ్ ఫాదర్ అంటాడు. కిమ్ మియాంగ్ వాళ్ళ ఫాదర్ని జాయిన్ చేసిన వాళ్ళ కజిన్తో మాట్లాడతాడు. అసలు మియాంగ్ తన ఫ్యామిలీకి ఎందుకు దూరంగా ఉంటుంది అని అతన్ని అడుగుతాడు.
మియాంగ్ స్కూల్ టైంలోనే వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆ తర్వాత ఆమె ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని అతను చెప్తాడు. ఓకే, మియాంగ్ తిరిగి మళ్ళీ వాళ్ళ నాన్నని ఎప్పుడు కలుసుకున్నది అని కిమ్ అడుగుతాడు. నాకు గుర్తున్నంత వరకు అయితే ఆమె పారిపోయిన 7 years తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చింది. అది వింటర్ టైం. వాళ్ళ నాన్న కోసం చాలా కాస్ట్లీ జాకెట్ తీసుకుని వచ్చింది అని అతను చెప్తాడు. ఎందుకని అప్పుడే తిరిగి వచ్చిందో చెప్పిందా అని కిమ్ అడిగితే ఆమె ఆ రోజు తన బాయ్ ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చింది. వాళ్ళు త్వరలో మ్యారేజ్ చేసుకుంటున్నారని చెప్పి అప్పట్లో చెప్పింది. కానీ మియాంగ్ ఫాదర్కి ఆమె బాయ్ ఫ్రెండ్ నచ్చలేదు అని అతను చెప్తాడు. అతని పేరు మీకు గుర్తుందా అని కిమ్ అడుగుతాడు. ఏమో సార్, చాలా ఏళ్ళైంది కదా, గుర్తులేదు అని అతను చెప్తాడు. ఓకే, ఆమె బాయ్ ఫ్రెండ్ ఒక పోలీస్ ఆఫీసరా అని కిమ్ అడుగుతాడు. కాదు సార్, అతనికి ఏవో బిజినెస్లు ఉన్నాయని చెప్పాడు. అయితే ఒకటి, మియాంగ్ చాలా మారిపోయిందని, అప్పట్లోలాగా ఆమె లేదని వాళ్ళ నాన్న నాతో అప్పుడు చెప్పేవాడు అని అతను చెప్తాడు. తర్వాత కిమ్ అక్కడి నుంచి మియాంగ్ వాళ్ళ నాన్న ఇంటికి వస్తే ఇంట్లో లైట్స్ ఆన్ చేసి ఉంటాయి. దాంతో ఇంట్లో ఎవరో ఉన్నారని చెప్పి కిమ్ ఒక గన్తో ఆ ఇంటి లోపలికి వెళ్తాడు. లోపల ఈనా ఉంటుంది. నువ్వేంటి ఎక్కడున్నావు అని కిమ్ అడుగుతాడు. మియాంగ్ బాయ్ ఫ్రెండ్ ఫోటో కోసం వెతుకుతున్నా అని ఈనా చెప్తుంది. భలే ఉంది, నేను అటు తిరిగి ఇటు తిరిగి ఆల్ని ఇల్ని అడిగి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ నువ్వు చాలా సింపుల్గా ఎలా తెలుసుకుంటున్నావు అని కిమ్ అడుగుతాడు. ఏముంది, వాళ్ళ నాన్న అడిగితే అతనే చెప్పాడు అని ఈనా అంటుంది. నేను ప్రతిసారి వాడి ఫేస్ని చూస్తే చిరాకు వస్తుంది అని అతను అన్నాడు. ప్రతిసారి వాడి ఫేస్ని చూశాడంటే ఖచ్చితంగా అతని దగ్గర వాడి ఫోటో ఉండుంటుంది అని ఈనా అంటుంది. అక్కడున్న మిర్రర్ షెల్ఫ్లో వాడి ఫోటో దొరుకుతుంది. వాడే మియాంగ్ బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు అని వీళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు. దాంతో పోలీసులు వాడి కోసం వెతుకుతారు. మియాంగ్ వాళ్ళ ఫాదర్ని జాయిన్ చేసిన అతను నాతో మాట్లాడుతూ 7 years తర్వాత వచ్చిన మియాంగ్ చాలా మారిపోయిందని అతనితో మియాంగ్ ఫాదర్ చెప్పాడంట. అలా ఎందుకు చెప్పాడంటావు అని కిమ్ అడుగుతాడు. అరే, నాతో కూడా వాళ్ళ ఫాదర్ అదే మాట అన్నాడే అని ఈయన అంటుంది. తర్వాత స్టేషన్కి వెళ్ళాక ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఆమె బార్లో కూర్చుంటుంది. అక్కడికి ఆమె డాక్టర్ లీ వస్తుంది. మీకు ఆల్రెడీ డ్రింక్ ఆర్డర్ చేశా, తాగండి అని చెప్పి ఈయన అంటుంది. సో వాళ్ళ డాక్టర్ని ఈయన అక్కడికి పిలిచిందనమాట. మా అంకుల్ గురించి నాకు అంతా తెలుసు అనుకున్నా, కానీ కాదు, నాకు తెలియని విషయం ఏదో ఉన్నది అని ఈయన అంటుంది. దాంట్లో ఏముంది, ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది, అయినా మనుషులన్నాక మారుతూనే ఉంటారు. నీకు ఊహ తెలియక ముందు మీ అంకుల్ వేరేలాగా ఉండేవారేమో, ఎవరికి తెలుసు అని డాక్టర్ లీ అంటుంది. మారిన తర్వాత మనం ఎలాంటి చాయిస్లు తీసుకున్నాం అన్న దాన్ని బట్టే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సో నువ్వు ముందు మీ అంకుల్ గురించి తెలుసుకోవాలంటే ముందు అతని చాయిస్లు ఏంటో తెలుసుకో అని డాక్టర్ లీ చెప్తుంది. డిటెక్టివ్ కిమ్ మియాంగ్ బాయ్ ఫ్రెండ్ ఫోటో ఆ బార్లో వర్క్ చేసే లేడీకి పంపి, ఆ ఫోటోలో ఉన్నవాడిని మీ బార్లో ఎప్పుడైనా చూసావా అని కిమ్ అడుగుతాడు. చూశాను, ఆ వ్యక్తి మేము బార్ ఓపెన్ చేసిన 1 month తర్వాత ఇక్కడికి వచ్చాడు. అప్పుడు మియాంగ్తో బాగానే మాట్లాడేవాడు, కానీ లాస్ట్ మంత్ వచ్చినప్పుడు మాత్రం అతను చాలా రూడ్గా బిహేవ్ చేశాడు. మియాంగ్ని డబ్బులు అడిగాడు. ఆమె ఇవ్వను అంటే తను అప్పట్లో ఇచ్చిన మనీతోనే మియాంగ్ ఆ బార్ పెట్టుకుందని, ఆమె ఉండే అపార్ట్మెంట్ కూడా తనిచ్చిందేనని 1 month బ్యాక్ గొడవ చేశాడు. నేను పోలీసులకి కాల్ చేస్తుంటే మియాంగ్ నన్ను ఆపింది అని ఆమె చెప్తుంది. నీకు వాడి పేరు తెలుసా అని కిమ్ అడిగితే, తెలుసు, నా దగ్గర వాడి విజిటింగ్ కార్డు ఉంది, అప్పట్లో నాకు ఇచ్చాడు అని ఆ కార్డ్ని కిమ్కి ఇస్తుంది. వాడి పేరు కాంగ్. అదే టైంలో చీఫ్ కాల్ చేసి ఆ ఫింగర్ ప్రింట్ ఎవరిదో తెలిసింది, వాడి పేరు కాంగ్, వాడి అడ్రస్ ఎక్కడుందో తెలిసింది అని చీఫ్ చెప్తాడు. వాడికి ఒక రెస్టారెంట్ ఉందని తెలుసుకొని కిమ్ వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న స్టాఫ్ని ఎంక్వైరీ చేస్తారు. కాంగ్ అక్కడ లేడని స్టాఫ్ చెప్తారు. ఇంటి దగ్గరికి వెళ్ళి వెతికితే అక్కడ లేడని ఇంట్లో పనిచేసే వర్కర్స్ చెప్తారు. అప్పుడే ఈయన స్టేషన్కి వస్తుంది. కట్ చేస్తే ఒక నదిలో ఒక రెడ్ కలర్ సూట్ కేసుని చూపిస్తారు. అక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.